దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక పురోహితుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా కొన్నిసార్లు ఎంత దౌర్భాగ్యంగా తయారవుతుంది అంటే, ఒక ముల్లా ఎంత రిచ్గా బతుకుతున్నా, ఎంతమంది రాజకీయ నాయకుల్ని గుప్పెళ్లలో పెట్టుకుని వ్యవస్థలను ఆడిస్తున్నా సరే ప్రశ్నించే దమ్ము మనలో ఏ ఒక్కరికి లేదు. కానీ ఒక పూజారి అయితే మా నాన్నగారు 2001 సెప్టెంబర్ 17 సోమవారం చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయాడంటే ఈవో గారి వేధింపులు తట్టుకోలేక నరసింహస్వామి వారి దేవస్థానంలో గుడిగంటకు ఉరి వేసుకొని వారు చనిపోయినట్టు జరిగింది. అయితే ప్రధానంగా ఏం జరిగింది, అసలు ఈ ఇష్యూ ఏమి, టీవీలలో వచ్చేట ఆ యొక్క కథనాలు ఏమి, ఎందుకు ఆనంద్ శర్మ ఇది ఆరోపణ చేస్తున్నారంటే, గుళ్ళో ఎన్ని అవినీతి పాల్పడుతున్నాడు ఈ రంగనాథ్ అంటే. కానీ ఇంత చెప్తున్నారు మీరు. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న మీడియా కథనాలు చూస్తే మీరే దేవాలయాల భూములు ఏదో కబ్జా చేశారని, మీరే దేవాలయానికి వచ్చే బంగారాన్ని ఏదో తినేశారని, ఆ డబ్బులతోనే 3 కోట్ల రూపాయలు పెట్టి అలంపురంలో ఇల్లు కూడా కట్టుకున్నారని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఎవరైనా అర్చకులు, ఏ దేవాలయానికి సంబంధించిన అర్చకులైనా సరే, నేను చెప్పేది ఏంటంటే, అసలు విజయుడికి మీకు వివాదం ఎక్కడ ప్రారంభమైంది? గతంలో ఏం జరిగింది, పోలీస్ కేసు అయ్యి చివరికి మీరు ఆలయాన్ని విడిచిపెట్టి పరారీలో ఉన్నారు అనిపించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అర్థం చేసుకోండి మీరు నన్ను అపార్థం చేసుకుంటా అంటే ఆ పక్కన వాళ్ళు చెప్తున్నాడు, ఈ లంచ కొడుకు నా ఫోటో ఇస్తాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక పురోహితుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా కొన్నిసార్లు ఎంత దౌర్భాగ్యంగా తయారవుతుంది అంటే, రాజకీయ నాయకుల కింద ఊడిగం అయిపోతుంది, దేవాదాయ శాఖ అధికారుల కింద ఊడిగం అయిపోతుంది. స్వతంత్రించి దేవాలయము లేదంటే దేవాలయంలో దేవతలకు జరిగే కైంకర్యాల విషయంలో ఏదన్నా సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంటే కూడా చివరికి వాళ్ళు సహించలేక అర్చకుల మీద నానా రకాల నిందలు మోపుతూ వారిని దారుణంగా అవమానించడం, వేధించడం, హింసించడం లాంటివి చేస్తుంటే కూడా హిందూ సమాజం నుంచి కనీస స్పందన లేని పరిస్థితి. చివరికి వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి, డబ్బు మదంతో, అధికార అండదండలతోటి అర్చక పురోహితుల మీద ఇష్టారాజ్యంగా అవినీతి ఆరోపణల పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే, మీడియాని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటే, చివరాఖరికి వీళ్ళ వర్షన్ ఏంటి అనేది కూడా మీడియా చూపించకుండా ఏకపక్షంగా కథనాలు రాస్తూ వార్తలను వడ్డిస్తూ హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ హిందువుల్ని హిందూ ఆచార్య పురుషులకు లేదంటే అర్చక పురోహితులకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే హిందూ సమాజం ఏమీ చేయలేక చేష్టలు అడిగి చూస్తూ ఉంది. అలా బలైపోతున్న వాళ్ళలో ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ దాడి మరీ ఎక్కువైపోతుంది. అవకాశం లేని చోట బయట వ్యక్తుల చేత హిందూ ఆచార్య పురుషుల మీద దాడులు చేయించడం. దానికి ఉదాహరణ నిన్న మొన్న చిలుకూరు రంగరాజన్ గారి మీద దాడి. ఇక అలాంటివి అవకాశాలు లేని చోట స్వయంగా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే దేవాదాయ శాఖ అండదండలతో రెచ్చిపోతున్న రాజకీయ నాయకులు కావచ్చు. అటువంటి దానికి తాజా ఉదాహరణ అలంపూర్ దేవస్థానం. అలంపూర్ దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉంటున్న శ్రీ ఆనంద్ శర్మ గారి ఉదంతం. నాకు ఆనంద్ శర్మ గారితో అంత సన్నిహిత పరిచయం ఏం లేదు, కానీ 1-2 సందర్భాల్లో అంశాల వారీగా వారితో మాట్లాడటం జరిగింది. అవి చూసినప్పుడు ఆయనలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాదుల నుంచి కాపాడుకోవాలని చెప్పేసి ఆయనకి ఎంతో తాపత్రయం, తపన ఉంటుంది. అటువంటి వ్యక్తి మీద ఈరోజు మీడియాలో ఇష్టారీతిన ఆరోపణలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఆరోపణకి కూడా ఆధారం కానీ నిరూపణ కానీ ఏమీ రావట్లేదు. కానీ ఈ వార్త నిజమా అబద్ధమా అని తెలియకపోయినా, ఈయన మా సంప్రదాయం కాదు కాబట్టి, ఈయన మాకు సంబంధించిన వాడు కాదు కాబట్టి మేము కూడా తలా ఒక రాయి వేస్తామన్నట్టు కొంతమంది హిందువులే ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాస్తవాలు ఏంటి, ఆయన మీద జరుగుతున్న ఆరోపణల మీద వక్రీకరణలు ఏంటి అనేది ఆయనతోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. నిజానికి ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే. ఆయన మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్న మీడియాలో ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా ఏంటి మీ వెనకాల జరుగుతున్న ఈ ప్రచారం వెనకాల ఉన్న వాస్తవం ఏంటి,
అని ఎవరూ అడగట్లేదు. కానీ హిందూ అని పేరు పెట్టుకుని పనిచేస్తున్న మనం కూడా చివరికి ఆయన వర్షన్ వినకుండా గుడ్డిగా ఆరోపణలు చేసేస్తున్నాము అంటే నిజంగా ఆయన క్యారెక్టర్ని మనమే హత్య చేస్తున్నట్టు. అటువంటి పరిస్థితి హిందూ ధర్మంలో ఉండకూడదు కాబట్టి ఆయన అడుగుతున్నా. అండ్ మోరోవర్ హిందువులు కూడా ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. ఇది ఆనంద్ శర్మ గారి విషయంలోనే కాదు, వేరే వాళ్ళ విషయంలో కూడా ఏదైనా ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఒక్కసారి మనం ఏంటి అని చూడండి. ఒక పాస్టరు కోట్లు సంపాదించుకుని బెంజిల్లో తిరుగుతున్నా, బంగ్లాలో బతుకుతున్నా ఎవరికి ఇబ్బంది లేదు. ఒక ముల్లా ఎంత రిచ్గా బతుకుతున్నా, ఎంతమంది రాజకీయ నాయకుల్ని గుప్పెళ్లలో పెట్టుకుని వ్యవస్థలను ఆడిస్తున్నా సరే ప్రశ్నించే దమ్ము మనలో ఏ ఒక్కరికి లేదు. కానీ ఒక పూజారి ఒక కారు కొనుక్కుంటేనో, ఒక ఇల్లు కట్టుకుంటేనో, కాస్త సంతోషంగా బతికితేనో, లేదు ఒక సినిమానో సరదానో కాస్త ఆనందంగా ఉంటేనో ఎందుకో కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటుంది సమాజం. ఈ పరిస్థితి మనమే మార్చుకోవాలి. మిగతా మత పెద్దలు, మిగతా మతానికి సంబంధించిన వ్యక్తులు అందరూ అంత సంతోషంగా, అంత లగ్జూరియస్గా బతుకుతున్నప్పుడు మన అర్చక పురోహితులను మాత్రం గుక్కా పకీరులాగా, అడుక్కు తినే వాళ్ళలాగా చూడాలనుకోవటం ఇది మనలో పేర్కొంటున్న శాడిజానికి పరాకాష్ట కదా. హిందువుల్లో కూడా అటువంటి శాడిజం పోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద ద్వేషంతో లేదంటే ఎవరి పక్షాన వకాలత్ పుచ్చుకున్న కాదు. కాబట్టి నేరుగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఒకసారి ఆనంద్ శర్మ గారు, జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. సో ఏంటి అసలు మీ మీద చాలా రకాల వివాదాలు, ఆరోపణలు ఈ మధ్య కాలంలో అంటే ఈ వారం 10 రోజుల నుంచి బాగా వచ్చేస్తా ఉన్నాయి కదా. అసలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే విజయుడికి మీకు మధ్య ఉన్న వివాదం ఏంటి? నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి అలంపురం ఆలయంలో, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నేను ఇక్కడ పనిచేస్తూ వస్తున్నాను. గతంలో మా తండ్రి గారు పనిచేశారు. ఆయన వివాహం కాకముందుకే వారి ఇక్కడికి అలంపూర్ రావడం జరిగింది. అలంపూర్ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత వారికి వివాహం కావడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారికి 3 ఆడబిడ్డల తర్వాత నేను కలిగినటువంటి సంతానం. అయితే వారు వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఆఖరికి చాలా పేద పరిస్థితి. అప్పుడు అలంపూర్ ఆలయాలు ఈ స్థాయిలో ప్రచారంలో లేవు. అయితే మా నాన్నగారు 2001 సెప్టెంబర్ 17 సోమవారం చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయాడంటే ఈవో గారి వేధింపులు తట్టుకోలేక నరసింహస్వామి వారి దేవస్థానంలో గుడిగంటకు ఉరి వేసుకొని వారు చనిపోయినట్టు జరిగింది. అప్పటినే ఊరేసుకుని? అవునండి. చాలా పేద పరిస్థితి, 3 ఆడపిల్లలు. మా పెద్దక్క పద్మ అని ఉంటుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత కుటుంబం గడవడం అప్పటికే ఇబ్బంది ఉంది. అప్పుడు మా నాన్నకు కేవలం 800 రూపాయల వేతనం, ఇంకా 2 ఆడబిడ్డలు నేను. అప్పటికే మా నాన్నకి ఏజ్ అయిపోయింది, ఆయన కనిపించదు. ఎంత ఇష్టపడాడంటే దేవస్థానం నుంచి అక్కడ మొత్తం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలంపురం జోగులాంబ ఆలయం వేరు కాదు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వేరు కాదు, నవబ్రహ్మ ఆలయాలు వేరు కాదు. ఈ మధ్యకాలంలో వీరు కేవలం మార్చడం జరిగింది పేర్లు చేసి. దేవాశాఖలో పాత రికార్డులు మనం తనిఖీ చేస్తే అలంపురం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని ఉంటుంది, బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ ఆఫ్ సంస్థలు అని ఉంటుంది. అయితే అప్పట్లో పూజారులు అక్కడ ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండడం చేత ఒక అర్చకులకి మిగతా ఆలయాల్లో కూడా ప్రతి ఆలయాల్లో నైవేద్యం చేసేవాళ్ళు. అందులో భాగంగా మనం కూడా ఆ నైవేద్యం తీసుకుపోవాలంటే ఎండ కాళ్ళు కాలుతున్నాయని చెప్పి పేపర్ ముక్కలతో, అట్టలతో ఆ యొక్క చెప్పులు తయారు చేసుకొని ఆ అట్ట ముక్కలు ధరించి వారు వెళ్ళి నైవేద్యం పెట్టేవారు. ఇలా ఉంటే ఒకసారి బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానంలో వారు అర్చకత్వం చేస్తున్నారు. ఇవో అప్పటికే మా నాన్న వేధిస్తూ వస్తున్నారు. నీ కళ్ళు కనిపేదు, మా గుళ్ళో వేతనాలు సరిపోవట్లేదు, నువ్వు వెళ్ళిపోలేకుండా నాకు కాస్త కూర్తో నాకు అది అమౌంట్ ఇవ్వాలని వేధిస్తూ వస్తున్నారు. అప్పటికి మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది కాబట్టి మా పెద్దక్క నన్ను ఆమె వివాహం తర్వాత మహబూబ్నగర్ చదువుకోవడం జరిగింది. నేను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మహబూబ్నగర్ చదువుకున్నాను. అయితే నా చదువు తర్వాత ఒక ప్రైవేట్ ఆలయంలో నేను అక్కడ అర్చకుగా పనిచేస్తూ ఇంటర్మీడియట్ చదువుతూ వస్తున్నాను. వచ్చిన ఆదాయంలో కొంత మా అక్క వాళ్ళకి ఇవ్వడం, మిగతా కొంత తీసిపెట్టి చీటీలు కట్టి మా యొక్క కుటుంబానికి దోహదంగా ఉండేవాడిని. ఓ రోజు సడన్గా మా నాన్న మా అక్కకు అప్పట్లో మా ల్యాండ్ ఫోన్ చేశారు. ఈవో గారు నన్ను వేధిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను గతంలో సముద్రరాం గారికి వాక్ పథకం ఉంటుంది, దానికి కూడా నేను రాసినాను. ఆయన ఈవో గారు వేధింపులు ఎక్కువైంది, నన్ను వెళ్ళిపోమంటాడు. నేను వెళ్ళిపోతే మిగతా 2 ఆడబిడ్డలు తర్వాత నా కొడుకు రోడ్డు పాలవుతారు, నేను చూస్తూ అది భరించలేను, నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే మా అక్క స్పందించి నాకు తర్వాత ఒక 30 రూపాయలు ఇచ్చి మరుసటి రోజు అప్పటికి నన్ను మా అక్క మహబూబ్నగర్లో ఎండోమెంట్ ఆఫీస్కు తీసుకొని పోయింది. ఏసీ గారితో మాట్లాడించింది. మాట్లాడలో మా నాన్నగారు చాలా సంవత్సరాలు అక్కడ దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఆయన రిటైర్మెంట్ చేస్తా అంటున్నారు, స్కేల్స్ లేవు, వేతనాలు లేవు, ఏం లేవు, రిటైర్మెంట్ ఎట్లా చేస్తారు అని ఆమె అడగడం జరిగింది. తర్వాత మా నాన్న నువ్వేం భయపడి నేను ఆనందం పంపిస్తాను, నాకు 30 రూపాయలు ఇచ్చింది.
నేను తర్వాత అప్పట్లో మహబూబ్ నుంచి ఆలంపూర్ రావడం 15 రూపాయలు ట్రైన్ టికెట్. ఆ ట్రైన్ టికెట్ తీసుకొని నేను పోయినాను. నేను ఆలంపూర్లోకి అడుగు పెట్టే లోపల అప్పటికే మా నాన్న గుళ్ళో గంటకు ఆత్మ ఆయన ఏదైతే ఒక కండువా వేసుకుంటారో ఆ యొక్క సన్నబంతో గుళ్ళో గంటకు ఊరేసుకొని చనిపోయినాడు. అప్పటికి బాలబ్రహ్మేశ్వర దేవస్థానం చేస్తున్నారు. బాలబ్రహ్మేశ్వర దేవస్థానంలో అక్కడ ఆత్మహత్య చేసుకోవాలంటే మిగతా భక్తులు వస్తున్నారని చెప్పి ఎవరూ లేని ఆలయం మూలకొండ నరసింహస్వామిలో నైవేద్యం పెట్టొస్తానని చెప్పి ఆయన అక్కడ పోయి ఆత్మహత్య చేస్తున్నారు. నా చావుకు ఎవరు కారణం కాదు, నా యొక్క ఆర్థిక పరిస్థితులు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆయన నేనున్నప్పుడు నన్ను ఉద్యోగంలో తీసేస్తే నా కుటుంబం రోడ్డు పాలవుతుంది, 2 ఆడబిడ్డన్నారు, ఇలాంటి పరిస్థితి నేను చూడలేనని చెప్పి ఓ లేఖ రాసి గుళ్ళని ఆత్మార్పణ చేస్తున్నారు. తర్వాత చిలుకూరు డాక్టర్ సౌందరరాజన్ గారు, అదేవిధంగా అగ్నిహోత్రం ఆత్రేయబాబు గారు, ఆ తర్వాత ఇట్లా ఎంతోమంది పెద్దలు గంగు ఉపేంద్ర శర్మ గారు వీళ్ళంతా బాగా ఫైట్ చేసి అప్పట్లో దండు శివరామరాజు అదే కళ ఉన్నారు. వాళ్ళంతా పెద్ద ఎత్తున బాగా ఫైట్ చేసినారు. ఈ చట్టం పోవాలి, దేవాదాయ చట్టం 30/87 దీనితో అర్చకులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఫైట్ చేసి వారు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన తర్వాత కారుణ్య నియామకం కింద నాకు అక్కడ ఉద్యోగం రావడం జరిగింది. అప్పట్లో నాకు స్కేల్తో సహా ఉద్యోగం ఇచ్చారు. 1400 బేసిక్, 10% హెచ్ఆర్ఏ, 32% డిఏ, ఇట్లా మొత్తం కలిపి 2080 రూపాయలతో 2001 సెప్టెంబర్ 17వ తేదీ నేను జాయిన్ కావడం జరిగింది. అట్లా ఆనాటి నుంచి అనేక కష్టాలు, ఒడిదుడుకులు, రకరకాల ఇబ్బందులు పడుతూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ మిగతా 2 అమ్మాయిలు నేను మ్యారేజ్ చేసి తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పాత ఇంటిని రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నా జీతం కేసీఆర్ దయ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి దయ కావచ్చు, అర్చకులు అనేకటువంటి పోరాటాలు ఉపేంద్ర గారు అయితేనేమి, ఆ తర్వాత గంగు భానుమూర్తి అని వీరందరూ పోరాటాల ఫలితంగా అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన వ్యవస్థను తీసుకురావడం జరిగింది, గ్రాంట్ నేడు. తద్వారా ఈరోజు అర్చకులంతా కూడా కాస్త ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నారు. అలా నేను మళ్ళీ ఒక కొత్త ఇల్లును కూడా కట్టుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎంతో కాలంగా గుళ్ళో నాకు ఉండేటువంటి లక్షణం ఏమంటే అనేకమంటే ఆడుకోవడం. నేను చిన్నప్పటి నుంచి అక్కడ మా నాన్నతో పాటు నేను పనిచేస్తున్నాను. ఒక అర్చకుడు ఇబ్బంది ఎలా ఉంది అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి అర్చకుల వేతన వ్యవస్థలో నేను కూడా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీ, నేను కూడా అనేక రకాల పోరాటం జరిగింది. అప్పటికే నాకు స్కేల్ వచ్చినప్పుడు కూడా తోటి అర్చకులు కూడా స్కేల్ రావాలి, 200-300 వేతనాలతో వాళ్ళు పోషణ చేయలేదు. కాబట్టి ఆ యొక్క ఉద్యమాల్లో నేను పాల్గొనాలని చెప్పి నేషనల్ హైవే 44 నెంబర్ జాతీయ రహదారిలో రాస్తారోకలు, ధర్నాలు చేశాను. ఇప్పటికీ నా మీద అలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు వేతన వ్యవస్థ వచ్చిన తర్వాత ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు కూడా కనీసం ప్రశ్నించలేకపోతున్నారు. కేవలం ఏకపక్షంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘటన. అయితే ప్రధానంగా ఏం జరిగింది, అసలు ఈ ఇష్యూ ఏమి, టీవీలలో వచ్చేట ఆ యొక్క కథనాలు ఏమి, ఎందుకు ఆనంద్ శర్మ ఇది ఆరోపణ చేస్తున్నారంటే నాకు ఉండేటువంటి లక్షణం ఒకటే, ఆలయంలో అవినీతి జరిగితే నేను ఖచ్చితంగా నిక్కచ్చిగా నేను వాడిని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయం మీద ఎవరు బురద చల్లినా నేను తట్టుకోను. ఆలయంలో అవినీతి ఖచ్చితంగా అడుగుతాను. అదేవిధంగా తోటి అర్చకులకు అన్యాయం జరిగినా, వేతన వ్యవస్థ ఆలస్యం జరిగినా అధికారులు సైతం నేను ప్రశ్నించడం నా నైజం. అదేవిధంగా ఆలయంలో ఏదైతే రాజకీయ జోక్యం ఉంటుందో, చోటా మోటా లీడర్లు రావడము, ఆలయంలోకి రావడం, మాకు పూలదండలు వేయండి, అది వేయండి, ఇది అంటే ఎక్కడి నుంచి వస్తాయి దండలు? ఏదో భక్తుడు వస్తాడు ఆలయంలో ఆ యొక్క భగవంతుని దండం ఏమంటాడు, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం దండ, భగవంతుని మెడలో వేసిన ఆ దండం తీసుకొచ్చి వీళ్ళకి వేయాలి. సరే, ఒక ఐఏఎస్, ఐపీఎస్ లేదా పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలాంటి వాళ్ళు వచ్చినంటే ఒక అర్థం ఉంది. చోటా మోటా నాయకులు ఎవరు వచ్చినాడో వాళ్ళకి మొత్తం దండలు చేయాలి, వాళ్ళకి మొత్తం ఇది చేయాలి, వాళ్ళు వస్తే మేమే టెంకాయలు తీసుకోవాలి, మేమే అంటే ఇవన్నీ ఈ వ్యవస్థ సరైనది కాదు. ఇలాంటి రాజకీయ పిత్రాన్ని నేను ఎప్పటికప్పటికీ నిలదీస్తూ వాళ్ళని ప్రశ్నిస్తూ వస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరూ కూడా నా మీద ఒక రకమైన కోపం పెంచుకున్నారు. అదేవిధంగా అనియమతస్తులను కొంతమంది ఏదైతే ధర్మకర్తలు ఉన్నారో గతంలో, ఇప్పుడు వాళ్ళు కాదు, గతంలో కొంతమంది ధర్మకర్తలు ఏదైతే ఆ యొక్క వ్యవస్థ ఉందో వారు అనియమతస్తులను తీసుకురావాలని అనేకమంది ప్రయత్నాలు చేశారు. అందుకు నేను అడ్డు చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వైదిక స్మారత ఆగమ సాంప్రదాయంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇతరులు రావడం వల్ల ఈ యొక్క ఆగమాలు సాంప్రదాయాలు ఇబ్బందికరంగా మారుతుంది, వద్దు అని చెప్పి అడ్డుకున్నాను. ఇలాంటి వ్యక్తులంతా కూడా నా మీద ఒక రకమైన ద్వేషపూరితమైన భావాన్ని పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇదిలా ఉండగా గతంలో ఆలయంలో సీనియర్ అసిస్టెంట్ ఏ ఉద్యోగి ఆలయంలోకి రావాలంటే కూడా ఎండోమెంట్ శాఖ 888 జీవో ప్రకారం ఉద్యోగం రావాలి. అయితే గతంలో రంగనాథ్ అనేకమంది ఆ యొక్క ఫైర్వీల్ చేసి
ఆయన ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. ఆయన యొక్క కళ్ళబుల్లి మాటలు కావచ్చు, తీయటి మాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఆలయంలో ఆయన గతంలో ఏఈఓ ఉండడానికి ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగుంది, వాక్చాతుర్యం బాగుంది. కథనాలు చేయడం జరిగింది. రంగనాథ్ లవ్ జిహాద్కి ప్రోత్సహించడం ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్, ఆయన తీయటి మాటలకు భక్తులు రావడము, ఆయనతో మాట్లాడము. ఒక అలంపూర్ ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఓ దంపతులు, ఒక రైతు ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి అలంపూర్ రావడం జరిగింది. బాగా కష్టపడినారు. వాళ్ళకి అంత ఇంత ఆదాయం వచ్చిన ఆదాయంలో అమ్మవారికి మేము సమర్పించుకున్నారు. పోయి రంగనాథ్ పోయి కాంటాక్ట్ అయినారు. కాంటాక్ట్ అయితే మీరు ఆ వస్తువులు చేయించండి, ఈ వస్తువులు చేయించండి, చిండి హోమాలు చేయించండి అని వాళ్ళ దగ్గర అనేకమంది డబ్బు తీసుకున్నారు. ఆ యొక్క రైతు స్వయంగా స్వహస్తాలతో నాకు రాసిచ్చినాడు. నాకే కాదు, మా ఈవో అందరం ఉన్నాం. ఏ ఒక్కదానికి రసీదు లేస్తాను. ఆయన ఆఖరికి ఆయన పాపం ఇద్దరు అమ్మాయిలు మంచి చదువుకున్నారు. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడింది. తర్వాత ఆ అమ్మాయికి వివాహం కుదిరింది అని ఫస్ట్ స్వీట్ బాక్స్ తీసుకుపోయి రంగనాథ్కి ఇచ్చాడు ఆయన పాపం. ఇలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయి మీద ఎవరో ముస్లిం అతను సాదిక్ అంట ఆయన పేరు. ఆ సాదిక్ని ఎంత ఆశ్చర్యంగా అంటే ఆయన మంచిగా పంచ కట్టించి ఓ జుబ్బా వేయించి కుంకుమ పెట్టించి అలంపూర్ ఆలయానికి అనేక సార్లు తీసుకొస్తున్నారు. మేమంతా కూడా నిజంగా హిందువేమనుకున్నాం. ఆయన తీసుకురావడం, ఆయన దగ్గర కూర్చోవడం. ఓ రోజు సడన్గా వాళ్ళ పేరెంట్స్ ఆలయాన్ని రావడం జరిగింది. వచ్చి వాళ్ళు గట్టిగా రంగనాథ్ అరుస్తున్నారు. ఏంది విషయం అని తెలుసుకుంటే ఆ యొక్క సాదిక్ ఈ అమ్మాయి మీద కన్ను వేశారట. కన్ను వేసిన తర్వాత సాదిక్ని ఎట్లా చేసి మీరు మ్యారేజ్ చేసుకోవాలని ఆ అమ్మాయికి పదే ఫోన్ చేస్తున్నాడట. మన ఛానల్లో బయట పెట్టాడు సార్. ఇది ఒక లవ్ జిహాద్. అయితే అప్పుడు మాకు కూడా బాధ అనిపించింది. అదే ఆలయానికి భక్తులు వస్తేనే ఆలయాలు బతుకుతున్నాయి, వ్యవస్థ బతుకుతుంది, మేము బతుకుతుంది. అలాంటి భక్తులు మనం ద్రోహం చేసి అర్థం ఎక్కడ ఉంది? కాబట్టి ఈవో గారు అనుకోండి, నేను అనుకోండి, మరికొంతమంది సిబ్బంది అనుకోండి, హైందవ సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా ఆ రోజు తల్లిదండ్రులకు మేము మద్దతుగా నిలవడం జరిగింది. వెంటనే రంగనాథ్ మీద దేవాదాయ శాఖ విచారణ జరిపింది. రంగనాథ్ కూడా తన స్వహస్తాలతో పోలీస్ స్టేషన్లో రాసి ఇవ్వడం జరిగింది. నేను తప్పు చేశాను, ఆయన సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అలంపూర్ శాసనసభ్యులు విజయుడుకు రంగనాథ్ వాళ్ళిద్దరు బాగా క్లాస్మేట్స్. ఎప్పుడైతే సస్పెండ్ జరుగుతున్నా ఆయన పోయి చాలా మ్యాక్సిమం ప్రాధాయపడినారు. ఆయన నుంచి కాలేదు. అప్పట్లోనే కాపాడాలనుకుని గట్టి ప్రయత్నాలు చేశారు. ఆయన చేతికి ఉండేటువంటి కాంట్రాక్టర్లు బుకాపురం నరేంద్ర రెడ్డి వీళ్ళంతా ఈయన బాగా టెంపుల్లో వాళ్ళు వర్క్ చేయకపోయి ఈయన బాగా దాచి వాళ్ళు మొత్తం రాసిచ్చేవాడు. గుళ్ళో ఎన్ని అవినీతి పాల్పడుతున్నాడు ఈ రంగనాథ్ అంటే, ఆలయ భూములు కర్నూలులో కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను గుట్టుగా దేవస్థానంలో భూములను బహిరంగంగా వేలం వేస్తారు. వేలం వేసి దాని సర్వే నెంబర్లు అనౌన్స్ చేస్తారు. కానీ ఈ రంగనాథ్ అనే వ్యక్తి రికార్డు మొత్తం ఆయన చూస్తాడు, బంగారు ఆయన చూస్తాడు, రికార్డు మొత్తం చూస్తాడు, అన్ని వివిధ విభాగాల మీద ఈయన పేతనం చేస్తాడు. ఆ లీజుకు గుట్టుకు ఒక వ్యక్తులకు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు గుట్టుకు వ్యక్తులకు భూములు ఇచ్చాడు. తర్వాత నాకు ఇది అనుమానం వచ్చే విషయం తెలిసి నేను ఫీల్డ్ మీద పోయినాను. ఫీల్డ్ పోతే వాళ్ళు అప్పుడే మొత్తం సాగు చేస్తున్నారు. నేను పోయి వాళ్ళతో రికార్డు కూడా తీసుకున్నాను. ఎవరు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతకాలం చేస్తున్నారు, గుడికి డబ్బు కట్టారా, ఎవరు వేలు వేసారా ఏమంటే పలానా శ్రీరాములు తీసుకున్నారు, శ్రీరాముల దగ్గర మేము పనిచేస్తాం. ఎప్పటి నుంచి చెల్లిస్తున్నాడు 6 సంవత్సరాల నుంచి. ఇదే విషయాన్ని నేను ఈవో గారికి చెప్పాను, తర్వాత ధర్మకర్తలు చెప్పినాను, హైందవ సంఘాల వాళ్ళకి చెప్పినాను. దేవస్థానం భూమి అంటే 6 సంవత్సరాల నుంచి గుట్టుగా ఇచ్చుకున్నారు. దేవాదాయ శాఖకు రూపాయి రావట్లేదు, ఇంటర్నల్ వీళ్ళు ఇచ్చుకుంటారు. ఇట్లా ఎన్నెన్ని పోతున్నాయో దేవాదాయ శాఖకు ఆర్థికంగా గండి కొడుతాను, గొంతెత్తి చెప్పినాను. ఎప్పుడైతే నేను చెప్పిన తర్వాత పత్రికల్లో పలు కథనాలు కూడా రావడం జరిగింది. వెంటనే రంగనాథ్ గారు కావచ్చు, వారి కోబట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు నా మీద వివరణ ద్వేషాన్ని కోపాన్ని పెంచుకున్నారు. ఆఖరి నేను చేసిన పోరాటాల ఫలితంగా మళ్ళీ కమిటీ వాళ్ళతో ట్రస్ట్ బోర్డు వేసి ఏదో గుడ్డిగా దాన్ని నామినల్గా ఓ ఫీజు ఏర్పాటు చేసి దాన్ని మమా అనిపించినారు. కానీ ఇంత చెప్తున్నారు మీరు. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న మీడియా కథనాలు చూస్తే మీరే దేవాలయాల భూములు ఏదో కబ్జా చేశారని, మీరే దేవాలయానికి వచ్చే బంగారాన్ని ఏదో తినేశారని, ఆ డబ్బులతోనే 3 కోట్ల రూపాయలు పెట్టి అలంపురంలో ఇల్లు కూడా కట్టుకున్నారని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. మీరేమో ఆయన అవినీతి చేశారు అంటున్నారు. మరి మీ మీద వచ్చిన ఆరోపణలకు ఏంటి సమాధానం? సార్, ఎక్కడ ఏ ఆలయంలో కూడా అర్చకుని చేతిలో బంగారం ఉండదు, అర్చకుని చేతిలో టికెట్ ఉండదు, అర్చకుని చేతిలో వస్తువు ఉండదు, అర్చకుని చేతిలో ఏమి ఉండదు. ఇది దేవాదాయ శాఖ వ్యవస్థ. మరి 3 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారు మీరు? సార్, నా ఇంటి విషయంలో ఇసుక జల్లెడ పట్టినప్పటి నుంచి, కూలీలకు కాఫీ రాసినప్పటి నుంచి ప్రతి లెక్క నేను క్లియర్ రాసిన. ఎవరైనా ఎప్పుడైనా 10 భూతద్దాలు పెట్టి చూసుకోవచ్చు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తాను, 24 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నా జీతం ఎంత నుంచి ప్రారంభమైంది, ఎంతవరకు వచ్చింది క్లియర్గా నేను చెప్పినాను. ప్రతి రూపాయి నేను చేసే ఖర్చులో ఇన్కమ్ ట్యాక్స్ స్పష్టంగా చెల్లిస్తున్నాను. 35 లక్షల లోన్ తీసుకున్నాను,
నా భార్య పేరు మీద ముద్రా లోన్ తీసుకున్నాను, బయట కొన్ని అప్పులు చేసినాను. ఈ 24 సంవత్సరాల కాలంలో అనేక చిట్టీలు గిట్టీలు వేసుకున్నాను. ఇన్ని చేసుకున్న వాడిని కొంత అప్పు చేసి దాదాపు 55 లక్షల లోన్ తీసుకొని సుమారు 80 నుంచి 90 లక్షల దాకా నా ఇల్లు అయింది. ఇది నా జీవితం మొత్తం తెరిచిన పుస్తకం. స్పష్టంగా అన్ని లెక్కలున్నాయి. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఏ గంట ఏ నిమిషం ఎవరు అడిగినా కూడా తీసి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ఇల్లు కట్టినవాడు ధనవంతుడు కాదు, ఇల్లు అమ్ముకున్నవాడు బికారి కాడు. ఇల్లు కట్టినంత మాత్రం 3 కోట్లు 4 కోట్లు అంటే 3 కోట్లు ఏం అవసరం లేదు, 1.5 కోటి ఇస్తే ఆ ఇల్లు మీకు ఇచ్చేస్తాను. 80 లక్షల ఇల్లు 3 కోట్లు 4 కోట్లు అంటే నేను ఎక్కడ తీసుకొస్తాను సార్? ఇక్కడ ఆరోపణలు చాలా ఛానల్స్లో వస్తున్నాయండి. సమాధానం చెప్పుకునే అవకాశం ఆ ఛానల్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి తిరిగి అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని అవమానించాలని కాదు. అండ్ ఇంకోటి, మీరు కాదు, ఎవరైనా అర్చకులు, ఏ దేవాలయానికి సంబంధించిన అర్చకులైనా సరే, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఓనర్స్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఎవరయ్యా అంటే అర్చకులే, ఈ ప్రభుత్వాలు కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు. అటువంటి అర్చకులు నిజంగా 1 కోటి రూపాయలతో కాదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుని బంగారం పెట్టుకుని బంగ్లాల్లో హ్యాపీగా ఉన్నా కూడా హిందూగా మేము ఎప్పుడు బాధపడం, మేము తప్పుగా అనుకోకూడదు. కానీ కొంతమంది హిందూ సమాజంలోనే ఉన్నారు, మతం పేరుతో తినేస్తున్నారు అని. అరే బాబు, మతం పేరుతో తినేయటం కాదు, అర్చక పురోహితులు మతం కోసం అని చెప్పేసి వాళ్ళ సంతోషాలని ఎన్నిటిలో కట్టడి చేసుకుని బతుకుతున్నారు. అటువంటి వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత తిరిగి ఆ సమాజం మీదే ఉంటుంది. కాబట్టి మాకైతే అటువంటి విషయాలు ఏ అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు మీరు ఇంతవరకు విషయం చెప్పాలి, అసలు విజయుడికి మీకు వివాదం ఎక్కడ ప్రారంభమైంది? గతంలో ఏం జరిగింది? పోలీస్ కేసు అయ్యి చివరికి మీరు ఆలయాన్ని విడిచిపెట్టి పరారీలో ఉన్నారు అనిపించుకునే పరిస్థితికి వచ్చారు. ఎంతటి ఘోరమైన పరిస్థితి అంటే సార్, ఎమ్మెల్యే విజయుడుకు నాకు ఎలాంటి వివాదాలు లేవు. ఎవరైతే ఎమ్మెల్యే కింద ఆడచరున్నారో ఈ యొక్క లవ్ జిహాద్కు పాల్పడ్డ ఆ యొక్క రంగనాథ్ స్నేహితులు. ఇక్కడ ఎమ్మెల్యే విజయుడు రంగనాథ్ క్లాస్మేట్స్. ఎప్పుడైతే ఈ లవ్ జిహాద్ విషయంలో తల్లిదండ్రులు నేను పోయి అండగా నిలబడ్డానో నా మీద లేనిపోయిన చాడీలు పోయి చెప్పుకున్నాడు. గతంలో జరిగిన భూముల విషయాలు అనుకోండి, అనేక రకమైన విషయాలు అనుకోండి, ఇవన్నీ కూడా. గతంలో లాస్ట్ ఇయర్ సార్, ఇది మహాశివరాత్రి రోజు కుంభాభిషేకం జరిగింది. కుంభాభిషేకానికి దేవస్థానం తరఫున అందరి ప్రముఖులను అందరిని కూడా ఆహ్వానించాం, మా ధర్మం అది. అప్పుడు ఎలక్షన్ కోడ్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ జరిగే ముందు జడ్జి గారు తర్వాత జిల్లా కలెక్టర్ రావడం జరిగింది. ఈవో గారి ఆదేశాల మీద మేము పుణుగుం పట్టుకొని సిద్ధంగా ఉన్నాం. కరెక్ట్ వాళ్ళకి పుణుగుం పట్టే మూమెంట్లోనే ఎమ్మెల్యే విజయ్ గారు కూడా వచ్చారు. పంక్తి పేద లేకుండా అధికారుల ఆదేశం మేరకు మేము వాళ్ళకి తీసుకొని పోయినాము, యాగశాల తీసుకొని పోయినాము, పూర్ణాహుతి చేయించినాము. అక్కడ అయిపోయింది. తర్వాత ఆలయ శిఖరం ఎక్కి కుంభాభిషేకం చేయాలి. అయితే అధికారులు మా ఈవో గారిని ప్రశ్నించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ జరుగుతుంది, ఎండోమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇది, దేవాదాయ శాఖ తరఫున జరుగుతున్నప్పుడు పొలిటికల్ను అధికారులను మీరు ఏ రకంగా కలిపి చేస్తారనే ప్రశ్న వేయడం జరిగింది. ఈవో గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు నన్ను ఆదేశించారు, ముందు ఆయనకు పోయి చేయించరా, వాళ్ళ ఎంత అధికారులు మేము పోతామని. ఈవో గారు ఆదేశాల మేరకు నేను కూడా శిఖరంపైకి ఎక్కినాను. అప్పటికే ఎమ్మెల్యే గారు పైన ఉన్నారు. 2 సార్లు మనం పూజా కార్యక్రమం ప్రారంభిద్దాము. లేదు అక్కడ అధికారులను వాళ్ళు కూడా రాని, లేదు సార్ ఇట్లా ఈవో గారు ఇట్లా ఈ రకంగా చెప్పినారు, ఎలక్షన్ కోడ్ అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పటిదాకా మేము కలిసి వచ్చాము, అక్కడ లేని ఎలక్షన్ కోడ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు వస్తుంది, మీరన్నీ వాంటెడ్లు చేస్తున్నారు కావాలని. లేదు సార్ నా చెప్పే ప్రయత్నం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను చేసేదాకా కిందికి వచ్చి వాళ్ళకి చెప్పినాను, ఎమ్మెల్యే గారు సీరియస్ అవుతున్నారండి, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే, సరే మిగతా వాళ్ళకి చెప్పి కానిచ్చేసాను. అక్కడ మిగతా వాళ్ళు ఆయనతో కానిచ్చారు. హడావుడిగా బాధతో ఆయనతో దిగిపోయినాడు. ఆయన అక్కడ ఏమంటున్నా అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నట్టు భావన ఆయనలో కలిగింది. నేను బాగా ఆత్మపరీక్ష చేస్తున్నాను. తర్వాత ఇదైన తర్వాత నవరాత్రుల్లో మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శైలజారామయ్య గారిని మేము ఇన్వైట్ చేసాం. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళు వస్తే మా ఆలయ స్థితిగతులు మేము చూపించడం జరుగుతుంది. రేపొద్దు మేము ఆలయాన్ని డెవలప్ చేసుకోవాలి, దీంట్లో మా సంపూర్ణంగా మా స్వార్థం ఉంది, అందుకని మేడం మీరు రావాలి అంటే, అవునండి గతంలో సిఎస్ గారు కూడా వచ్చారు, చండీ హోమం వచ్చారు, మాకు కూడా చేసుకోవాలని ఉంది, అయితే నేను నా భర్తను కూడా తీసుకొస్తాను, అంతకన్నా అదృష్టం మేడం మీరు తప్పకుండా రండి అన్న తర్వాత వాళ్ళు రోజు ఏ డేట్కి రావాలి, మాకు కొంచెం టైం బాగా ఇవ్వాలి, ఎందుకంటే నేను మా పేరెంట్స్ వీళ్ళంతా తీసుకొస్తాను, బీపీ షుగర్ ఉంది, కొంత బాగా టైం ఇవ్వాలి మాకు అంటే, మేడం మీరు నవరాత్రులు ఏ రోజు వచ్చినా మీకు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేయిస్తాం, మా శాఖ సార్ వారు రావడం వల్ల మా శాఖ మా ఆలయం వృత్తులకు వస్తుంది, అది మా భావన. సరే అన్నారు. అన్న తర్వాత ఆ రోజు రాత్రి వారు రావడం జరిగింది. టూరిజం చేసిన వాళ్ళ భోజనాలు అన్నీ అరేంజ్ చేశాము. నన్ను గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు తర్వాత శైలేధర్ గారు రేపు పొద్దున మేము ఎన్ని గంటలు రావాలి, ఏ టైం పడుతుంది ఏంటంటే నేను చెప్పినాను, ఉదయం మీరు 7 గంటలకు రండి, 5 నిమిషాలు మీకు లోపల మేము పుణ్యకు ఆహ్వానం పలుతాము. ఆ తర్వాత గణపతి పూజ ఉంటుంది, గణపతి 10 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత స్వామివారి గుడిలో పోవాలి, అక్కడి నుంచి 2 నిమిషాలు మేము గుడిలోకి పోతాము, అక్కడ 20 నిమిషాల దాకా అభిషేకం ఉంటుంది. దాని తర్వాత అమ్మవారి గుడిలో పోతాము, 3 లేదా 4 నిమిషాలు వెళ్ళిపోతాము, అక్కడ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత యాగశాలలోకి వద్దాము,
చండీ హోమం ఉంటుంది. ఈ లోపల మీరు బీపీ షుగరు ఇబ్బంది అయితే మీకు ఏమైనా అల్పాహారం కానీ లేదంటే ద్రవ పదార్థ కాఫీ టీ పాలు వంటివి ఏర్పాటు ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పటికే వారికి మంత్రి కావడం చేత పొలిటికల్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం ఫోన్లు ఇవన్నీ వస్తున్నాయి. ఆమె ఒకటే అడింది, దయచేసి మేము కొంత ఏకాదంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకున్నాం, మాకు కొంత ఏకాదంగా చేయండి, మిగతా వాళ్ళని ఆలోచన చేయదండి, ఒకవేళ ఎవరిని వస్తే వాళ్ళు చేయండి, మేము వెయిట్ చేస్తాం, వాళ్ళు చేసిన తర్వాత మాకు ఇవ్వండి. వాళ్ళ భావం నాకు అర్థమైపోయింది. వాళ్ళు నిజంగా పాపం చాలా కాలం తర్వాత అక్కడ మా పొలిటికల్గా ఉన్న మంత్రి గారు అనుకుంటే ఏ బిజీగా ఉన్న వాళ్ళు ఏకాంతం చేయించాలని మా అదే విషయాన్ని మా ఏఐసిసి కార్య సంపత్ కుమార్ గారు కూడా చెప్పినాం. సరే అట్లా వాటిలో పొలిటికల్ వద్దామంటే తప్పకుండా అన్నవద్దని అట్లే సింపుల్ చేసుకోవాలి, ఎవరు ఇన్వాల్వ్ కావు, మీరు శ్రద్ధ చేయించండి, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి మనం ఏకాంతం కలిగించాలనుకున్నాం. తర్వాత అనుకున్న ప్రకారం వాళ్ళ టైంకి వచ్చారు, పూజా కార్యక్రమాలు చేస్తాం, గణ పూజ చేస్తున్నాం. ఈ లోపల ఎమ్మెల్యే ఆనచలు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చినారు, మీరు వచ్చి పుణుకు ముంబలకండి అన్నారు. పూజా కార్యక్రమంలో ఉన్న వ్యక్తి నేను వెళ్ళలేక నా సహాయకులు చెప్పినాను, మీరు పోయి వాళ్ళని తీసుకున్నానని. ఆయన నేరుగా వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అనుచరులు చెప్తున్నారు, పేరు పోతుందని చెప్పండి ఎమ్మెల్యే గారు వచ్చాను. ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది, మళ్ళీ నేను తిరిగి దాన్ని నేను వెనక్కి ఆపి నేను చేయలేను, నా అనుచరులు సగే చేశాను మీరు చేయండి అని. ఆయన అక్కడ అవమానంగా భావించారు, నన్ను పట్టించుకోవట్లేదు ఇది ప్రధాన అర్చకుడని. తర్వాత ఇంకో సంఘటన జరిగింది, దేవీ నవరాత్రులు. మా మంత్రి వాళ్ళు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేసాం. గతంలో ఎన్నోసార్లు పిలిచాం, వాళ్ళ పాపం మిస్ అవుతాం, మీరు రండి మేడం అంటే వాళ్ళు వచ్చినారు. పూజా కార్యక్రమం అప్పుడు కూడా ఇక్కడ ఏమైందంటే వీళ్ళు వచ్చేసేమో కాంగ్రెస్, ఈయన వచ్చేసి ఎమ్మెల్యే కాబట్టి బీఆర్ఎస్, వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మాకు ఈ పార్టీ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. సిపిఎం వచ్చినా, సిపిఐ వచ్చినా, ఎవరు వచ్చినా, బీఎస్పీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ ఎవరు వచ్చినా కూడా మా భావన ఇంపార్టెంట్, వాళ్ళని పిలిపియాలి. వీళ్ళు ఆడడం వల్ల ఇంకో 5 మంది వస్తారు గుడికి, ఆలయ వృద్ధిలో చేస్తారు, ఎవరైనా అదే గౌరవ భావంతో పిలుస్తాం. ఇక్కడ ఏమైందంటే పూజా కార్యక్రమం అయిన తర్వాత శేషవస్త్రాలు వేసే ఇది సాంప్రదాయం ఉంటుంది. శేషవస్త్రాలు మేమైనా వేయచ్చు, కాకపోతే అక్కడ మా కమిటీ వీళ్ళంతా ఉన్నారు, గౌరవంగా మేము వాళ్ళకి ఇస్తాం, ఎట్లా మేము ప్రసాదం ఇస్తాం, ఆశీర్వాదం చేస్తాం, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలని ఇక్కడ అడ్జస్ట్ అయితే వస్తున్నాం. అయితే ఆ శేషవస్త్రం నేను వేస్తాను ఎమ్మెల్యే గారు అన్నాను, మా కమిటీ వాళ్ళు నేను వేస్తా అంటారు. ఒక అర్చకుడు నేనేం చేయాలి, మా కమిటీని ఈవో వాళ్ళని నేను గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంది. మా అధికారికి మా కమిటీకి ఇచ్చాను, అప్పుడు నన్ను అపార్థం చేస్తున్నారు. తర్వాత అదేవిధంగా కార్తీక మాసం ఇలా అనేకమంది ఘటనలు, ఇవన్నీ నా మీద ఒక ద్వేషపూరితం అంటే ఆ యొక్క భావన మెచ్చుకున్నాడు. పైగా రంగనాథ్ క్లాస్మేట్, మేము ఇక్కడ ఏదో రంగనాథ్కి అన్యాయం చేసామని ఆయన భావన. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీ నా డ్యూటీ ముగించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మాకు అలంపూర్ కర్నూలు 23 కిలోమీటర్లు. నేను నా వ్యక్తిగత జీవితం, నా పర్సనల్ లైఫ్లో భాగంగా నా డ్యూటీ ముగించిన తర్వాత నేను సినిమాకి పోవడం జరిగింది. ఆనంద్ సినీ కాంప్లెక్స్ కంగువా సినిమాకి పోయిన తర్వాత అక్కడ సినిమా హాల్లో కూర్చున్నా, సినిమా స్టార్ట్ అయింది. ఆ లైట్లు మొత్తం ఆపేశారు. ఫిబ్రవరి 23 లేదు సార్, నవంబర్ 23, లాస్ట్ ఇయర్ సార్, నవంబర్ 23 సినిమా స్టార్ట్ అయిన తర్వాత నా ముందు సీట్లోంచి ఎమ్మెల్యే గారు పోతారు. ఆ చీకట్లో నేను చూసాను, గమనించారా ఎమ్మెల్యే గారు వచ్చినాడని నాకు హ్యాపీ అనిపించింది. సార్ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, మన శత్రువైనా కూడా వేరే ప్రాంతంలో కనిపిస్తే అరే మన వ్యక్తి కనిపించినాడు, మినిమం నవ్వుదాము, ఆటోమేటిక్ మనకు తెలియకుండా మన ఫేస్ ఆయన దిక్కుపోతుంది అట్లా అనుకున్నాం. పైగా ఎమ్మెల్యే, నాకైతే ఆయన మీద ఎలాంటి ద్వేషం లేదు, ఆయన ఎప్పుడు కలిసి ఆ పరిచయాన్ని విస్తృతం చేసుకోవాలనుకున్నాను, ఆయనతో మాట్లాడాలనుకున్నాను. నా మనసు కూడా ఉబిళ్ళు ఉంది. ఆయన వెళ్ళినారు, ఒక లైన్లో సుమారు 15 సీట్లు ఏముంటాయి బహుశా, నాకు అంత ఐడియా లేదు. ఆ కూర్చున్నాడు, ఒక్కొక్క సీటు అడుగుతున్నారు, అంటే ఒక 18 అడుగుల దూరంలో ఆయన కూర్చున్నారు. మధ్యలో మాట్లాడాలనుకున్నాం, చీకటి ఉంది. తర్వాత ఇంటర్వ్యూలు వేస్తారు, పోయి పలకరిద్దాం అనుకున్నాను, లేయలేదు. కనీసం పోయేటప్పుడన్నా మాట్లాడదాం, ఎట్లో నన్ను దాటుకొని పోతా అనుకున్నాను. తీరా చూస్తే నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. నా బ్యాడ్ టైము అటువైపు ఆ గేట్ తీసింది, నాతో పాటు అందరు లేచినారు, ఆయన మధ్య మిగతా వాళ్ళు కూడా లేచినారు, ఆయన వెళ్ళిపోతున్నారు. కనీసం ఫోటో తీసుకుని తర్వాత ఆ రోజు ఆ సినిమాకి నేను వచ్చినాను అని చెప్పి ఆయనతో ఉన్న పరిచయాన్ని మరింత బలం చేసుకోవాలనుకున్నాను. నేను తాపత్రయపడింది అది. గతంలో ఆయన బయట ఎక్కడ వచ్చినా ఆయనతో ఫోటో తీస్తున్నాను, ఎప్పుడు లేని అభ్యంతరం ఆయన నేను ఫోటో తీయడం చూడాను. సరే ఇక్కడ ఇంకొక విషయం, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మొహానికి బట్ట కట్టున్నాను, మాస్క్ వేసుకున్నాను, దొంగచాటం తీస్తున్నా అని చెప్తున్నాను. సార్ నిజంగా ఈరోజు సమాజం మొత్తం కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. పూజారుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, సార్ మాకు కుటుంబం ఉంటుంది, మాకు జీవితం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, పిల్లలు అడతారు, నాన్న నేను ఇక్కడికి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, నేను పలానా వస్తువు టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను. మేము ఈ పంచలు కట్టిన వ్యక్తులము. ఆ రోజు బయట అయితే పంచలు కట్టుకున్నాం సార్, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. బయట పోయి అంటే ఎవరిని చూస్తే ఏ స్వామి మీరు వచ్చారా అంటారు, అది మేము తింటానా. నిజంగా సార్ చాలామంది పురోహితుల పరిస్థితి ఇట్లా, పిల్లలు ఏదో బేకరీ ఐటమ్స్ ఆడతారు, ఎక్కడైనా పోవాలంటే మేము వెనక అటు ఇటు చూసుకోవాల్సిన పరిస్థితి. పిల్లలు ఏదో సమోసానో పానీపూరి ఆడతారు, మేము వెనక చూస్తే ఉంటుంది. అట్లా వాళ్ళ కొరకు మా జీవితానికి కేటాయింది. అందుకు సాధ్యమైనంత వరకు మేము హోటల్ పైన, సినిమా పైన ఒక ఖర్చు అడ్డం కట్టుకోవడం, మాస్క్ అడ్డం వేసుకొని చేస్తాను.
అదే రకంగా నేను ఆరోగ్యం నేను వాస్తవం నాకు జలుబు ఇబ్బంది కూడా ఉంది, మాస్క్ వేస్తున్నాను. ఎమ్మెల్యే గారు నన్ను చూసి ఆ ఫోటో తీసి నన్ను చూసి పిలిచినారు. నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నా మాస్క్ తీసి నమస్కారం సార్, నేను ఆనందించాను సార్, షేక్ హ్యాండ్ ఇస్తున్నాను. నువ్వు ఎందుకు తీసినావు నా ఫోటో అన్నారు. అదే సార్ మీ ఇంత సినిమాకి వచ్చినారు ఫ్యామిలీతో సంతోషంగా అంటే, నేను సినిమాకి వస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమి, నాకే ఇబ్బంది లేదు, నాకు హ్యాపీగా అనిపించింది మీరు రావడం, మీరు ఇంత బిజీగా ఉండే కుటుంబాన్ని మంచి సమయం కేటాయించారు అని చెప్తే, ముందు అది ఇక్కడే ఆ ఫోన్ ఇక్కడే అన్నాడు. నేను సరే ఆయన ఏమో ఇబ్బంది పడతాను, నా ఫోటో డిలీట్ చేస్తానని నేను అనుకున్నాను. ఆ ఫోన్ తీస్తున్నాడు, తీసుకొని టక్కడగా వెళ్ళిపోతాను. నేను ఆయన అనుసరిస్తూ సార్ ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను అపార్థం చేసుకుంటా అంటే, ఆ పక్కన వాళ్ళు చెప్తున్నాడు ఈ లంచ కొడుకు నా ఫోటో ఇస్తాను. ఎప్పుడైతే ఆయన నోట్లో ఆ మాట విన్నానో ఒకసారి నా మనసు బాధ అనిపించింది. అరే సంస్కారం లేదు సార్, లేదు సార్ ఆనందం, మీరు ఇట్లా మాట్లాడుతున్నాను, నువ్వు ఎందుకు తీసాను నత్తిగా బూతులు తిడుతున్నాడు. నేను ఇవన్నీ చెప్పలేకపోతున్నా నా నోటితో. నాకు నేను ఒకటేనా, మీరు నన్ను అపార్థం చేసుకుంటాను సార్, నాకు మీరు అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడడం కూడా, నాలో ఎలాంటి దురుద్దేశం లేదు, మంచి కోణంతో మీరు వాస్తవం నిరాడంబర జీవితం గడుపుతున్న కోణంతో ఫోటో తీశాను. బూతులు తిట్టారు అయితే లంచ కూడా అన్నాడు సార్. ఇంకా నేను ఇంత మించి నేను చెప్పలేను, నా ప్రాణం చుమ్ముకనేది, నా పిల్లల మీద నేను రోజు పూజించే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అబద్ధం చెప్తే నా నాలుకపోతుంది, ఇంత నేను చెప్పలేదు. జనాలకి మళ్ళీ ఒకసారి తెలియాలన్న ఉద్దేశం తడగటమే తప్ప. నా ఫోన్ తీసుకొని హడావుడికి వెళ్ళిపోయినాడు సార్. నేను ఎంత ప్రాధాన్యపడ వినట్లేదు, మీ ఇష్టం సార్, ఇంకా మీ ఇష్టం సార్ ఏమని చేయండి అన్న అనుకోని ఏం చేయాలబ్బా అని తర్వాత ఆ రోజు నేను ఇంకా నా వెహికల్ తీసుకొని 2 వీలర్ తీసుకొని వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఫోన్ తీసుకున్నాను. ఎమ్మెల్యే గారు అనచల్ ఫస్ట్ మా అయ్యవ గారు సమాధానం ఇట్టా, మీకేమైనా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినాను, ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది సార్, నా ఫోన్ లాక్కున్నారు. తర్వాత వాడు అనచల్కి ఫోన్ చేసి విషయం చెప్పినాను. అరే ఎందుకు అట్లా చేసినాను, నేను మాట్లాడతాను అని ఇట్లా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. మా ఇంట్లో మా బంధువులు ఉన్నారు, ఇంటికి పోయినాను. ఇంటికి పోయి నా దగ్గర ఎవరు ఫోన్ నెంబర్ లేవు, కాంటాక్ట్స్ లేవు, నా ఫోన్లో ఎంతో సీక్రెట్స్ ఉంది. తర్వాత ఏటీఎం రకరకాలు ఉన్నాయి సార్, దానికి కనీసం లాక్ కూడా పెట్టుకోలేదు. ఏం చేయాలబ్బా అని బాధపడుతున్నాను. మరుసటి రోజు తర్వాత ఉదయం నాకు వేరే వాళ్ళు చెప్పినారు, మా టెంపుల్ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, ఆయనకి చెప్పినాను ఇట్లా జరిగింది అంటే, నేను మాట్లాడుతాను. ఆయన ఫోన్ చేసిన విషయం అంటే, వాడు వేరే ఉద్దేశం మీద ఉన్నారు స్వామి, నీ మీద పొల్యూషన్లో కేసు పెట్టాలనుకుంటున్నారు. అరే బ్రాహ్మణులు వద్దాయని నేను చెప్పినా వినట్లేదు, ఇబ్బంది ఉందని. ఏం కానీ నాకు ఒకసారి భయం అనిపించింది. ఇంకా సరే అని మా సంపత్ కుమార్ గారు చెప్పాను, సార్ ఇట్లయింది సార్ నా పరిస్థితి, నేను తప్పు చేయలేదు అంటే, సరే సార్ మరి మీరు కూడా నా ఫోన్ లాక్కున్నారు, మీ అనుమతి లేకున్నారు, మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయండి, ఏదో మాట్లాడి ఇచ్చేద్దాంలే అన్నాడు. తర్వాత ఆ రోజు నేను మళ్ళీ ఇంకా యథావిధంగా మా టెంపుల్ పోయినాను. ఆ రోజు తీరా చూసి ఆదివారం పోదాం అనుకున్నాను. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి వస్తున్నాడు, ఆయన చైర్మన్ చేశారు, ఆయన ప్రోటోకాల్ నాకే ఉంది, ఆయన చూసుకొని పోదాం అనుకున్నా. ఈ లోపల నా భార్య నాకు ఫోన్ చేసింది, కరెక్ట్ 12 గంటల సమయంలో ఫోన్ చేసి, ఇంటికి ఎందుకో పోలీసు వస్తున్నారు, వెహికల్ వచ్చింది, నీతో మాట్లాడుతూ అంటున్నాను. నాకు పరిస్థితి అర్థమైంది, ఇవ్వండి ఫోన్ ఇవ్వండి అంటే, ఆయన ఎస్ఐ గారు మాట్లాడి, స్వామి మీ మీద చిన్న ఆరోపణ వచ్చింది, విచారణ చేయాలి, ఎక్కడ అంటే పలానా చోట్ల రండి. వాళ్ళ నా దగ్గరకు వచ్చినాడు, కూర్చున్నాం. ఏం జరిగింది స్వామి, ఏమే మొత్తం విషయం చెప్పినాను సార్, నా ఫోన్ రాకుండా జరిగింది, నేనే వాస్తవానికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ చేయాలి, మీరు పొరపాటు చేస్తాను సార్, మీరు ముందు వచ్చి అంటే చెప్పేయండి. ఏం చేసింది సార్, వాళ్ళే నీ మీద వచ్చి కంప్లైంట్ పెట్టినారు, ఏమని పెట్టినారు, నా ప్రైవసీ దెబ్బతినింది, ఇట్లా ఫోటో తీసినాను పెట్టారు. మంచిది సార్, మీరు రావాలి మాతో పాటు. సరే ఈ డ్యూటీ ముగించుకోండి సార్ అంటే, మా సిఐ గారితో మాట్లాడండి. వారు సిఐ గారు రఫ్ మాట్లాడినారు, డ్యూటీకి అవన్నీ చెప్పదు, మీరు ప్రోటోకాల్ తీసి మీరు పక్క పెట్టండి, ముందు మీరు పోలీస్ వెహికల్కి రావాలా. నాకు అది ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బంది అంటే సరే వచ్చేస్తానని చెప్పి ఇంక చేసేలేక, నేను వస్తాను సార్ నా వెహికల్లో అన్న అంటే, లేలే మీరు నా వెహికల్లో అంటే, సార్ నేను ఎక్కడేం పారిపోను, నేను 24 సంవత్సరాలు చేస్తాను, నాకంటే వ్యక్తిత్వం ఉంది, నేను వస్తాను సార్, మీకు అంత అనుమానంలో కానిస్టేబుల్ పంపండి. కానిస్టేబుల్ నాతో పాటు పంపించారు. ఇంటికి పోయినాను, ఇంకా అడ్డపంచి కట్టుకొని అంగేసుకొని, ఇంకా మా ఇంట్లో అడుగుతున్నాను ఎందుకు పోలీసు వస్తున్నారేమో, ఏం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ, లేదు నేను నా ఫోన్ పగిలిపోయని చెప్పాను కదా, కంప్లైంట్ ఇచ్చాను అందుకు వచ్చానని చెప్పి చెప్పుకోలేక వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. పోతూ మా యువ గారికి ఫోన్ చేశాను, సార్ నన్ను పోలీసులు తీసుకెళ్తాను, ఒక్కడి ఎందుకు పోతున్నా, ఎవరన్నా వెంట తీసుకుపోయాడండి. ఏమో సార్ వాళ్ళు వచ్చినా నా పరిస్థితి ఇట్లా ఉంది, డ్యూటీ ఇట్లా ఇబ్బంది అయింది సార్, నన్ను కర్నూలు తీసుకుపోయినారు, 1:30కు మీరు భోజనం చేయండి చెప్పిస్తాను, నేను ఎక్కడ తినను సార్ అన్నాను అని అట్లా కూర్చున్నాను. ఫోన్ తీసుకొని, అప్పటికే నా భార్య ఫోన్ నా చేతిలో ఉంది, నా ఫోన్ లేదు కాబట్టి ఫోన్ తీసుకొని బయట పోయి కాంపౌండ్లో మాట్లాడితే సిగ్నల్ రావట్లేదు అంటే నన్ను పంపించలేదు. ఒక కానిస్టేబుల్ పిలుస్తున్నారు, ఏమైందని అడుగుతున్నారు, నేను విషయం చెప్తాను, మళ్ళీ ఇంకొకరు పిలుస్తున్నారు, మెంటల్ టార్చర్ చేస్తున్నారు. నాకు అర్థమైంది నన్ను బయట కూడా పోవట్లేదని. ఆఖరికి తర్వాత మళ్ళీ గౌరవ సంపత్ కుమార్ గారు చెప్పిన, సార్ నా పరిస్థితిలో అని. అరే ఎంత పని అయిందబ్బా, పూర్తి బ్రాహ్మణ్ తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు,
మీరు ఎట్లా పోయినా సార్, ప్యాంట్ షర్ట్ మీద పోయినా పంచ మీద పోయినా అంటే, లేదు నేను పంచ మీద పోయినాను. ఓ పని చేయండి, కనీసం మీ వీడియో తీసి మీకు జరిగిన ఇబ్బంది వాస్తవం ఏముందో అదే వాస్తవం చెప్పి హైందవ సంఘాల వాళ్ళకి అని చెప్పండి, మీ బ్రాహ్మణకు వాళ్ళ వీళ్ళకు మీకు ఏమైనా సాయం చేస్తారు. ఎవరు ఫోన్ నెంబర్ లేవు నా దగ్గర, దాంట్లో ఒక 2 ఫోన్ నెంబర్ ఉన్నాయి. ఉన్నది ఏదో నేను వాళ్ళకి పంపించినాను. ఈ లోపల వాళ్ళు నా వీడియో తీసి ఏం మాట్లాడలేదు, స్టేషన్ ఉన్నట్టు వీడియో తీసుకున్నాను. నాకు ఏం రాయలేకపోతే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, నాలుక మొత్తం ఆరిపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూసింది కాదు. తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, వాళ్ళ వీడియో తెలిసిన తర్వాత వాళ్ళు ఎన్టీ వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినారు. ఆయన ఏకపక్షం చెప్పినాడు, ఆనందాన్ని ఏదో దొంగచాడు కుట్రపూర్తం తీసినాడని వాళ్ళ వేలో వార్త వచ్చింది. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చింది సినిమా అదేం బూత్ సినిమా కాదుగా, మామూలు ఏం సినిమా అండి? కంగువా సార్, మంచి హిస్టారికల్ మూవీ. అంతే హిస్టారికల్ మూవీ. రాఘవడం సినిమాకి ఏమన్నా వచ్చినప్పుడు లేదా వాళ్ళు ఉండకూడని పొజిషన్ మీరు ఫోటో తీయలేదు? ఏమి తీయలేదు సార్, నా ఫోన్ వాళ్ళే లాక్కున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాయనే, ఆయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా రకాల ప్లేసెస్కి వెళ్తుంటారు. అండ్ ఆవిడ తన భార్యతోనే ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు అంత అఫెండ్ అయిపోయారు ఫోటో తీసిన దానికి? చాలా మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. పబ్లిక్ ఫిగర్ కాబట్టి, పాపులర్ అయినా వాళ్ళు చేసినారో మరి, లేకుంటే వాళ్ళ వెనక ఇది జరిగిన తర్వాత ఎవరైతే ఈ రంగనాథ్కు ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం సమూహం ఉంది కదా సార్, వాళ్ళంతా నా మీద బాగా లేనిపోని చెప్పి ఇదే అదనం అనుకున్నారు. మొత్తం ఎపిసోడ్ లో ఒక ఆలయం ఏంటి, తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అయిన అలంపురం హేమలాపురం అని చెప్పేసి అంటాం. అటువంటి శక్తిపీఠం ప్రధాన అర్చకుడిగా ఉన్న వ్యక్తిని అన్నగూడని మాట, అంటే లంజాకొడక అనే మాట వాడి ఇది మరుగున పడిపోతుంది. అంటే ఒక అర్చకుడి ఆత్మగౌరవం ఒక అధికారం ఉన్న రాజకీయ నాయకుడి కాళ్ళ కింద అట్లా నలగాల్సిందేనా? ఏం చేస్తాం సార్, బ్రాహ్మణులు బలహీనులు, బ్రాహ్మణులు వెనుక ఎవరు ఉండరు, వాళ్ళు ప్రప్రథమంగా యుద్ధం చేయాల్సింది మాతోనే, ఎందుకంటే బలహీనులు. ఇక నిజంగా సార్ ఎంత దౌర్భాగ్యం అంటే, హైందవ సంస్కృతిని కాస్త కూస్తూ కాపాడేది మేమే. ఎందుకంటే హైందవ సంస్కృతి పునాది ఆలయాలు మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, ఈ రోజు ఇన్ని హిందూ సంఘాలు వచ్చినాయి, కానీ హిందుత్వం ఇక్కడ దాకా వచ్చిందంటే హిందూ సంఘాలు లేనప్పుడు కూడా వచ్చింది. కారణం ఏంటంటే ఆలయం బతుకుంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టే సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది. అటువంటి ఆలయాల మీద, అటువంటి అర్చకుడి మీద మొఘల్స్ కాలంలో దాడులు జరిగిందంటే, బ్రిటిష్ కాలంలో దాడులు జరిగిందంటే సహించాం. వాళ్ళు మనోళ్ళు కాదు, మన దాడి చేయడానికి ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళు. కానీ మన వాళ్ళు కూడా ఈ రోజున అదే ఆలయాల మీద దాడి చేయటం, పెత్తనాలు చేయాలనుకోవటం, అదే అర్చకుడిని పట్టుకుని అనరాని మాటలంటాం, ఏంటి దారుణం? చేసిన పాపం ఏం లేదు సార్. ఫోటో తీసినాను, వారికి బాధ అనిపించింది, ఆ విషయాన్ని గ్రహించినాను, తప్పైందని అపాలజీ చెప్పినాను, 2 చేతులకు నమస్కారం చేశాను. ఒక పోలీస్ అధికారితో నాకు చెప్పిస్తారు సార్, వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు పట్టుకొని అయిపోతాయి అంటాడు. నేను కూడా అన్నాను, నాకు హైందవ ధర్మం నేర్పించింది ఒకటే, హైందవ సంప్రదాయంగా నేను 2 చేతులకు నమస్కారం చేస్తాను, కాళ్ళు నేను పట్టుకోను అని చెప్పినాను సార్. కాళ్ళు పట్టుకోమని ఎంత ఘోరమైన మాట అంటే సార్, నేను అక్కడికి వాళ్ళ ముందే స్పీకర్ పెట్టి ఫోన్ చేసి నేను మాట్లాడాను. అంటే ఈరోజు హిందువుల ఆత్మగౌరవం ఎంత దౌర్భాగ్యకర స్థితిలోకి వెళ్ళిపోతుంది అనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది మరొక ఉదాహరణ. అందుకే హిందువులకి పదే మేము చెప్పేది ఒకటేనండి, అధికారం ఎంత ముఖ్యమో, అంతస్తులు ఆస్తులు సంపాదించుకోవటం ఎంత ముఖ్యమో, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. హిందువులు ఈ రోజున ఒక ఆలయ అర్చకుడిని నువ్వు వెళ్ళి ఒక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకో, క్షమాపణ అడుగు అనే కాడికి వ్యవస్థ వచ్చింది అంటే, ఇక రాబోయే రోజుల్లో సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడాలి ఇంకా? అండ్ ఇంకోటి, ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఏ అర్చకుడు కూడా దేవాదాయ శాఖలో జరుగుతున్న దారుణాల గురించి కావచ్చు, లేకపోతే అధికారం అండతో కుట్రలు చేస్తున్న ఈ రాజకీయ నాయకుల కుతంత్రాలను కావచ్చు, ఎవరు బయట పెట్టలేరు, ఎవరు ఎదురించి మాట్లాడలేరు. హిందుత్వంతో పాటు యావత్ హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. ఇది నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు నాకు మద్దతుగా రావాలని మా ఎంప్లాయీస్ ఈవో ప్రయత్నం చేస్తే, ఎమ్మెల్యే వర్గీయుల నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి ఫోన్ పోయినాయి సార్. వాళ్ళకి ఫోన్ పోయి మీరు ఎవరైనా మద్దతు ఇవ్వదండి, నీ ఉద్యోగం పోతుంది అని చెప్తే, ఈవో గారు స్టేషన్కి వచ్చి 1 కిలోమీటర్ దూరం ఉండి మా స్టాఫ్ను పంపించినాడు. పంపించి నా కొరకు వెయిట్ చేసినారు. మొత్తం మీద ఈ హిందూ సంఘాలు లేకపోతే హిందూ సమాజం ఈ ఈవోల్ని, దేవాదాయ శాఖ అధికారుల్ని నమ్ముకుని పనిచేయట్లేదండి. ఒక ఆలయానికి అర్చకుడికి కష్టం వచ్చిందంటే యావత్ హిందూ సమాజాన్ని మేల్కొల్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళందరినీ ఏకం చేయటం కోసం అని చెప్పేసి, ఆడెవడో రాలేదు ఈడెవడో వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తా కూర్చోటానికి మేము చేతులు మేకులు కొట్టు కూర్చున్న సావటలో సన్నాసులు కాదు కదా. చెయ్యండి ఎవడేస్తాడో చూస్తాం. ఇప్పుడు ఆరోపణలు మాత్రం చేసేసి తప్పుడు ఆధారాలు సృష్టించేసి మా ఆలయం జోలికి వస్తాం, మా అర్చకులు ఆత్మగౌరవం జోలికి వస్తాము అంటే మాత్రం చేష్టలుడికి చూస్తా కూర్చుంటాం అనుకుంటున్నారా? ఇంతటితో ఆగలేదు సార్. నన్ను తర్వాత ఎట్టకేలకు నా ఆధార్ కార్డు తీసుకొని నన్ను పంపించాను. నాకు ఫోన్ అంటే ఇవ్వలేదు. నువ్వు నాకు తెచ్చేవే కదా, ఎమ్మెల్యే గారు ఇచ్చినారు, ఎమ్మెల్యేకి ఇస్తా అన్నారు. సరే వాడు ఏదో ఇగో వేరే వాడు అన్నారు,
వాళ్ళ ఈగో హట్ అయింది, నేను 2 రోజులు సతాయికి ఇస్తాను. మరుసటి రోజు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తే నాకు తర్వాత 12 గంటలకు మా టెంపుల్ యూనియన్ వాళ్ళు వస్తారు, ఏం జరిగింది ఏమి అడుగుతారు, డిస్కస్ చేస్తున్నానే నాకు ఫోన్ వచ్చింది, నీ మీద ఐటీ యాక్ట్ అయింది 66 పెట్టి కేసులో ఏం కాదులే, స్టేషన్ బయలు తీసుకొచ్చాను. మరుసటి రోజు స్టేషన్ పోయినాను, స్టేషన్ బయలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదే ఎమ్మెల్యే ఆ ఎఫ్ఐఆర్ కాపీలు అవి తీసుకుపోయి 20వ తేదీ ఎఫ్ఐఆర్ చేయించి కాపీలు తీసుకుపోయి మా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కమిషనర్ గారు నా మీద ఎంక్వైరీ రిపోర్ట్ రాయమన్నట. ఈవో గారు ఎంక్వైరీ రిపోర్ట్ పంపించారు. తర్వాత మళ్ళీ ఈవో గారిని పిలుచుకొని కమిషనర్ గారు సీరియస్ అయినట, ఇట్లే రాసేది ఏం చేశాను. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ చేశానట. నేను మేడం పోయి కలిసాను ప్రిన్సిపల్ సెక్రటరీని. మేడం నాకు ఇట్లా జరిగింది, నాకు ఎలాంటి తప్పు లేదు, నా పరిస్థితిని మొత్తం వివరం మొత్తం చెప్పాను, నేనేం చేయాలంటే మీ మీద అయితే ఆరోపణ వచ్చింది, ఆరోపణ వచ్చిన తర్వాత మీకు ఛార్జ్ మేము ఇవ్వాల్సి వస్తుంది, మీరేం చెప్పదలుచుకుంటే అక్కడ చెప్పండి. సరే మేడం నేను మీకు వాస్తవిత చెప్తున్నాను, నా తర్వాత ఎట్లుంటే అట్లా అవుతుందని వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చి నాకు ఛార్జ్ మేము పంపించారు. నాకు 15 days టైం ఇచ్చారు. 15 days నేను టైం తీసుకున్నాను. మరుసటి రోజు మళ్ళీ నేను అడ్వకేట్ దగ్గర పోయినాను. అడ్వకేట్ని ఆశ్రయించాను. పత్రికాముఖంగా మళ్ళీ వాళ్ళకి మరొకమారు క్షమాపణ చెప్పినాను. కనీసం ప్రాపర్టీ రికవరీ చేసుకోవడానికి నా ఫోన్ కూడా ఇవ్వలేదు పోలీసులు. ఆ సర్టిఫికేట్ ఇవ్వకుండా అట్లా ఆపేసినారు. దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నా శాలరీ అకౌంట్ దాంట్లో ముడిపడింది, చాలా ఇబ్బంది ఉంది. నాకు వాళ్ళు చెప్పిన ఇదేమంటే నువ్వు ఆ ఫోన్ వాడద్దు, వాట్సాప్ వాడద్దు అన్నారు. ఒక 15-20 days తర్వాత మళ్ళీ అడ్వకేట్ గారు చెప్పారు, నువ్వు కేవలం ఆ నెంబర్ వాడుకో, వేరే నెంబర్ తీసుకొని వాట్సాప్ మాత్రం వాడద్దు, నీవు ఇది ఇబ్బంది అవుతుందని చెప్పినారు. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు ఆగి నా మీద వేధింపులు, వరుస వేధింపులు స్టార్ట్ చేసినారు. మళ్ళీ నేను పోయి డ్యూటీ చేసుకుంటున్నాను. అసెంబ్లీ స్పీకర్ పోయి ఇచ్చినారు. SC/ST జాతీయ కమిషన్ పోయి ఇచ్చినారు. జాతీయ కమిషన్ ఇస్తే వాడి నుంచి మళ్ళీ కర్నూలు పోలీసుకు ఓ లెటర్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ నన్ను పిలుచుకుపోయినారు స్టేషన్కి. మళ్ళీ పిలుచుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు కూర్చోబెట్టినారు. మళ్ళీ వాళ్ళని పడుకొని వీళ్ళని పడుకొని ఆడుకొని మళ్ళీ చెప్పుకొని మళ్ళీ అదేదో సంతకాలు పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. ఇక్కడితో ఆకుండా మళ్ళీ అసెంబ్లీకి ఆఖరికి వీళ్ళు చేసిన ఇదేమంటే చిట్ట చివర వాళ్ళ భార్య గౌరవ ఎమ్మెల్యే గారి భార్య స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు మొట్టమొదటిసారి ఎస్సీ అనేందుకు నేను ఇబ్బంది పెట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోయినాను. మాస్క్ పెట్టుకొని దొంగజాటు చేశాను. నా మీద SC/ST అట్రాక్ట్ కేసు పెట్టినారు. నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. 11వ తేదీ ఏపీ హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి, 21 దాకా ఉన్నాయి. జనవరి డిసెంబర్ అనుకుంటా సార్ మన్నించాలి. 11వ తేదీ హాలిడేస్ 21 దాకా. అయితే 12వ తేదీ మేము మహాశివరాత్రి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తాం. ఆ వాల్ పోస్టర్కు ఎమ్మెల్యే వస్తారు. ఓకే, కరెక్ట్ ఆ సమయంలో నన్ను వాళ్ళ వాల్ పోస్టర్ చేసే ముందు మీడియా వాళ్ళు ఉంటారు కాబట్టి పోలీసుని పిలిపించి నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులోనే ఒక వ్యక్తి, నేనంటే బాగా భక్తి, దైవం అంటే భక్తి, స్వామి వీళ్ళు కుట్ర చేస్తున్నారు, మీరు ఉండొద్దండి, ఆల్రెడీ DSP గారు మీ ఆఫీస్కి లెటర్ పంపించారు, నీ మీద క్రిమినల్ కేసు పెట్టినారు, SC అట్రాక్ట్ కేసు అంటే లేదంటే మీ SC అట్రాక్ట్ కేసు కాలేదు, IT 66 అని నువ్వు పిచ్చోనున్నావు స్వామి, వాళ్ళు చాలా చేస్తాను నీ వెనక, ఇట్లా ఉంది పరిస్థితి అంటే నేను మా ఈవో గారు ఫోన్ చేసిన, ఏం సార్ ఇట్లా నా మీద ఏమో చేసినట్టు అంటే అవు నిన్న మొన్న లెటర్ వచ్చాను సార్, ఇంత ఇబ్బంది పడితే నాకు చెప్పొచ్చు కదా సార్ అన్నమాట అంటే ఇక వచ్చి నేను కొంచెం బిజీగా ఉన్నా. తీరా లెటర్ చూసుకుని నేను ఒక అడ్వకేట్కి ఫోన్ పంపిస్తే స్వామి మిమ్మల్ని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారు, మీరు రిమాండ్ పోతే మీరు సస్పెండ్ అవుతారు, దీనికి యాంటిసిపేట్ రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, రేపు ఒక్కరోజే ఉంది స్వామికి అవకాశం కోర్టు. తర్వాత ఇప్పుడు మీరు కనీసం FIR ఇస్తే మీరు FIR జరగకపోతే కూడా వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, పరిస్థితిలో ఉంది జాగ్రత్త, నేను అక్కడ ఎవరినో పట్టించుకొని నేను తెప్పించుకుంటానండి అని చెప్పిన. చెప్తే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఇంట్లో ఎవరు పెట్టకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినాను. చేతిలో ఫోన్ లేదు, ఫోన్ పట్టుకుని నన్ను ట్రాక్ చేశాను భయపడి, ఫోన్ లేదు, ATM లేదు. కొంత డబ్బు తీసుకొని ఆ క్షేత్రం ఈ క్షేత్రం పోవడం, ఉన్న బట్టలతో ఉండడం, ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు ఆడుతున్నాను. ఘోరమైన పరిస్థితి సార్. ఇంకా దైవాన్ని నమ్ముకున్నాను, అనుష్ఠానం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాను. తీరా తర్వాత వాళ్ళు పాపం ఎవరైతే అడ్వకేట్ గారి నెంబర్ తీసుకున్నాను, నెంబర్ తీసుకొని బయట వాళ్ళతో వీళ్ళతో ఫోన్ తీసుకొని అడ్వకేట్కి ఫోన్ చేస్తే హియరింగ్ 21కి ఇచ్చినారండి, 20 మన నెంబర్ వస్తుంది మీకు నేను చెప్తాను. 25వ తేదీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అయ్యగారు మీరేమనుకోద్దండి, వాళ్ళు ఏదో బాగా గట్టిగా ప్రభావితం చేసినారు, హియరింగ్ డేట్ కూడా అది మరుసటి రోజు కోర్టు మీద రాకుండా చేసినారు అంటే ఎట్లా మేడం నా పరిస్థితి ఇబ్బంది ఉంది, నేను సూసైడ్ చేసుకుని నాకు వేరే అవకాశం అంటే మీరు బ్రాహ్మణుడు, మీరు అట్లా మాట్లాడితే నేను ప్రయత్నం చేస్తాను, మీరు రోజు దైవాన్ని పూజిస్తారు, మీకు దైవం మిమ్మల్ని కాపాడుతుందండి అన్నారు. ఇంకా భయంకరంగా దేవుని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తున్నాను. తర్వాత 21 నాకు ఈవినింగ్ అయితే నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు 21 నెంబర్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, మీరు రేపు నేను ప్రయత్నం చేస్తాను, ఇస్తారో నాకు తెలియదు, మీరైతే దైవాన్ని నమ్ముకునే. ఇంకా ఫోన్ చేయలేదు, ప్రదక్షిణ ఎక్కడ ఆపలేదు సార్, తిండి తినట్లేదు. అప్పటికే 14 రోజులు కుటుంబ దూరం ఉన్నా, నా భార్య నెంబర్ ఎవరు ఫోన్ చేయట్లేదు, ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టారు. ఈ లోపల 20వ తేదీ
నేను నేను పోయి క్రాష్ ఫిట్ చేసిన తర్వాత 20వ తేదీ పోలీసులు మా ఇంటికి వచ్చినారు. ఉదయం 5:30కు వచ్చి తలుపులు తట్టి నా భార్యను లేపి మొత్తం ఇల్లు మొత్తం చెక్ చేయాలంట. ఫోన్లు ఇక్కడే కనిపిస్తున్నాయి, ఎక్కడ పోయినాడు ఏమి అని నా భార్యను సతాయిస్తున్నాడు. వల్గర్గా మాట్లాడినాను నా భార్యను. ఆమె ఇబ్బంది పడింది. ఒక బ్రాహ్మణులు సార్, ఇంట్లో మహిళలు ఉన్నారు. కేవలం మా అమ్మ, ఏదైనా మా అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు సార్. ఎంత ఇబ్బందిగా ఉంటానంటే నేను చాలా బాధపడినా. అరే నన్ను టార్గెట్ చేశాను, నేను ఇబ్బంది పడడం పర్లేదు, పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు. నేను చెప్పిన బతుకు బాగాలేక ధైర్యంగా మేమందరం ఉన్నామండి ఖచ్చితంగా ఈ ఇష్యూలో. హిందూ సమాజం మొత్తం మీకు బతుకు తోడు బాగాలేక బంధువుల దగ్గర పోరాదు, స్నేహితుల దగ్గర పోరాదు, ఎవరు చెప్పదు ఎట్లా బయటపడతామని చెప్పినాను. నా భార్య అనింది, ఎందుకు ఇవన్నీ గొడవలు ఇంత ఇది చేస్తున్నట్టు, ఏం చేస్తాను నా కర్మ అన్నాను. అన్న తర్వాత మళ్ళీ అట్లే దైవాన్ని నమ్ముకున్నాను, అనుష్ఠానం చేసి తిరుగుతున్నాను. కరెక్ట్ 11:30కి అడ్వకేట్ గారు ఫోన్ చేశారు. శర్మ గారు, దైవం మీకు అండగా నిలబడింది, రిలీఫ్ ఆర్డర్ ఇచ్చింది మీ కోర్టు, ఎన్టీఆర్ ఈ విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదు, 41 CRP ఇచ్చి మళ్ళీ పంపించమని చెప్పింది, మీ ధైర్యంగా మీ భార్య పిల్లల దగ్గర పోవచ్చని. ఒక్కసారి నేను సాఫ్ట్గా నమస్కారం చేశాను. చేసి ఇంకా వచ్చేసింది సార్ ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పోయినాను, డ్యూటీ పోయినాను. ఫస్ట్ ఇంటికి రావడం, స్నానం చేయడం, గుళ్ళో పోవడం, మొక్కినాను. మొక్కిన తర్వాత మళ్ళీ పోయి డ్యూటీ చేసుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడితో ఆగక వసంత పంచమి రోజు మళ్ళీ కొత్తగా నా మీద కొంతమంది మిగతా జాతుల వాళ్ళని నా దగ్గర పంపించారు, నాతో గొడవ పెట్టుకోవాలని. ఆ విషయం నాకు తెలిసింది. తెలిసి అమ్మవారి గర్భంలో పోయి అభిషేకం చేస్తున్నాను. బయటికి రావట్లేదు భయపడి. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినారు. వచ్చి బయటికి నేను ఆయన చూడట్లేదు, నా పని నేను చేసుకుంటాను, అభిషేకం చేస్తున్నాను. తర్వాత వాళ్ళు పోయింది లేదు తెలుసుకొని మరసంగా వెళ్ళిపోయినాను. ఇట్లా నేను నా డ్యూటీ నేను చేసుకుంటున్న తర్వాత మళ్ళీ పోయి అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చాను. నా మీద స్పీకర్కి ఇచ్చి మళ్ళీ కలెక్టర్కి నివేదిక పంపించారు. కలెక్టర్ గారు నన్ను నివేదిక ఇవన్నీ దాదాపు 1 month కింద జరిగింది సార్. వారికి నేను ఇచ్చాను. కలెక్టర్ నేరుగా పోయి చెప్పిన, ఇది సార్ నా పరిస్థితి, ఏ విషయం అబద్ధం చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. తర్వాత వాళ్ళని ఇంకా అక్కడికే నేను చేయని ప్రయత్నం లేదు సార్. వాళ్ళని పట్టున్నాను, వీళ్ళని పట్టున్నాను, నేనేమైనా చేసిన క్షమాపణ క్షమించండి అని కుటుంబం పడిపోయి అడుగుదాం అనుకున్నాను. వారి వెనక ఇంకొక ఆయన ఉంటాడు, పెద్ద ఆయనే సార్ మొత్తం ఆయన్ని ఎమ్మెల్యే గారు నడిపించేది. ఆయనకు మెసేజ్ పెట్టినా, సార్ నాకు అవకాశం ఏంటి సార్, మీతో మాట్లాడతాను, నా బాధ చెప్పుకుంటాను. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని అన్నాను. పాపం వారు ప్రయత్నం చేశారు. ఎవరు ప్రయత్నం చేసినా వారు వినట్లేదు. నిరంజన్ రెడ్డి నాకేం చెప్పలేదు, నేను అర్థం చేస్తున్నా, వాళ్ళకి బెట్టి చేస్తున్నారు. ఆయన పాపం నేను చెప్పలేక ఉన్నాను, చేయని ప్రయత్నం లేదు సార్. ఆఖరికి మా బ్రాహ్మణ సంఘాల వాళ్ళు పెద్దవాళ్ళు అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడితే ఒకటేనంట, ఆయన అర్చకుడు ఇక్కడ రాదు, ఆలంపూర్ వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోవాలి, మీరు ఎక్కడ ప్రయత్నం చేసుకోండి, ఇక్కడ అంటే మేము ఊరుకోము. సార్ ఇది అయ్యే పని కాదు సార్, సాధ్యమయ్యే పని కాదు. అర్చకుల్లో ట్రాన్స్ఫర్లు ఇవి లేవు. ఇంకా నేను ఇంకా ఒకటానికి చేయగలను. మా భార్య పిల్లలు ఒకటన్నారు, నువ్వు భయపడద్దు, నువ్వేం చేసుకోవద్దు సార్, పొరపాటు నాకు ఆర్డర్ రాకుంటే వీడియో పెట్టుకుని నేను సూసైడ్ చేసుకోను. నా పరిస్థితి అంటే ఆలయం వీళ్ళ జాగిరా, లేకపోతే అర్చకుడు ఏమన్నా వీళ్ళ గులాంలు అనుకుంటారా? నన్ను ఉండొద్దంటారు సార్, వాళ్ళు ఊర్లో ఉండొద్దంట. నాకు అరే హైకోర్టులో ఏదైనా ఇది చేస్తే మరణశిక్ష చేస్తేనా, నీ చివరి ఇదేమి ఆడతారు. నేను వాళ్ళకి చెప్పడానికి అసలు అవకాశం ఇవ్వట్లేదు. నేను ఏం తప్పు చేశాను, ఏం చేసినాను, వాళ్ళు నేనేమైనా హాని చేసినానా, చెప్పడానికి అసలు అవకాశం ఇవ్వట్లేదు. నాకు మొత్తం అర్థమైంది సార్. వెనక ఈ లవ్ జిహాద్ వ్యక్తి రంగనాథ్ బలంగా నడిపిస్తున్నాడు సార్. తర్వాత గతంలో ధూపదీప నైవేద్యం సంబంధించి నేను సెలక్షన్ కమిటీ మెంబర్గా ఉన్నా. మా మహబూబ్నగర్ జిల్లాలో నా కాన్స్టిట్యున్సీలో ఆలంపూర్ నియోజకవర్గంలో 5వ మండలంలో పులికల్ అనే గ్రామంలో ఒక ఇల్లు సార్, ఒక ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ అని చిన్న రూమ్ కట్టినాడు సార్. రూమ్ కట్టి దాంట్లో దేవుడు లేడు, ఏం లేడు. సెలక్షన్ కమిటీ ఈ గుడిని ఎంపిక చేయాలంటే వాస్తవానికి ఆ ధూపదీప నైవేద్య లక్ష్యం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్యం నేర్చుకుని నిరుపేద ఆలయాలకు ఆ పథకం పెట్టి 10,000 ఇస్తే ఆలయాల ధూపదీప నైవేద్యం వెళ్తుంది, మంచిగా ఉంటుందని. దీనికి ఎంత పక్కదారి పడుతుందంటే సార్, దీనికి ఇదే ఉదాహరణ. గుడి లేదు, ఏం లేదు సార్. లెట్రిన్ బాత్రూమ్ పక్కన కాంపౌండ్లో రూమ్ కట్టినారు. అది నాకు వేరే అర్చకులు ఫోన్ చేసి, ఏ సార్ మీరు మెంబర్ కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో అట్లా చేస్తున్నారు అంటే, ఎవరు డబ్బులు తీసుకున్నారు ఏమంటే, అన్న తీసుకున్న సార్ అక్కడ అసలు గుడే లేదు అని. అరే ఏమేరకు వాస్తవం అని నేను అధికారులకు సమాచారం ఇచ్చి లెగ్ వర్క్ చేసి నేను ఆ ఊరికి పోయి వీడియోలతో సహా ఫోటోలు తీసుకున్నాను. గుడి లేదు, ఏం లేదు. తర్వాత ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ గారు అడిగితే ఆమె నా మీద బాగా సీరియస్ అవుతుంది. నాకు అర్థమైంది. కమిషనర్ గారికి అదే రోజు మెసేజ్ పెట్టాను. అప్పుడు కమిషనర్ గారు ఎవరున్నారు, సిన్సియర్ డైనమిక్ ఆఫీసర్ హనుమంతరావు గారు ఉన్నారు. వారికి పెట్టినాను. ఏమైంది కానీ ఇంకా వాళ్ళ మొత్తం మీద నా విషయాలు అట్లా దాని తర్వాత నేను మొత్తం సెర్చ్ చేస్తే చాలా చోట్ల చాలా జరిగినాయి సార్, వివిధ కోణాలు.
అసలు గ్రామీణ ప్రాంతం నిరుపేదాలంటే వాడికి ఇస్తే ప్రభుత్వ లక్ష్యం పథకం లక్ష్యం ఇదే నెరవేరుతుంది. నాకు నచ్చని విషయం అదే సార్. దేవాదాయ శాఖ పక్కదో పట్టదు నా కోరిక అయితే. దాని మీద ఫైట్ చేస్తే వీళ్ళంతా ఆమె ఇన్స్పెక్టర్ ఎక్కడ ఆమె బండారం బయట అధికారులు కాదు సార్. దాని మీద కనీసం యాక్షన్ తీసుకొని ఏమీ చేయలేదు సార్. ఆఖరి వీళ్ళంతా నా మీద కసి పెట్టుకొని వీడు ఇంకా ఎన్నెన్ని బయట పెడతారు. వీళ్ళంతా కొంతమంది సమూహాన్ని పంపించి నా మీద ధర్నా చేయించున్నారు. ధర్నా చేయించి నా మీద బూతులు మాట్లాడినారు. నాకు ఫోన్లో రకరకాల ఇవ్వచ్చు బెదిరింపులు వస్తాయి. అన్నీ తీసుకొని పక్కన ఉండవేలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాను. నాకు ఇట్లా చేస్తున్నారు, ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. వాళ్ళ మీద కేసు అయింది. ఆ కేసు విత్డ్రా చేసుకొని వీళ్ళంతా రంగనాథ్ ఏం చేసినారు, వీళ్ళంతా సమూహాన్ని కలిపి దీన్ని వాడుకొని జరిగిన విషయము గుడికి సంబంధించిన పక్క రాష్ట్రంలో సినిమా చూసినాను. నా పర్సనల్ లైఫ్ సినిమాకు దానికి ముడిపెట్టి ఆ అర్చకులు వాడు వీడు ఎవడో లేచి రకరకాల ఇది చేసి ఊపిరి తిప్పుకోకుండా సార్ నా మీద. ఆఖరికి వీళ్ళకు టెక్నికల్గా నన్ను ఏం చేయలేకపోయినా అని చెప్పి వీళ్ళు కనీసం సైకలాజికల్ డ్యామేజ్ చేయాలని ఒక వాళ్ళ అర్థబలాన్ని అంగబలాన్ని అండబలాన్ని ఉపయోగించి హైదరాబాద్ స్థాయిలో ఒక పొలిటికల్ చీఫ్ బ్యూరో ఉంటుంది సార్, జర్నలిస్ట్, ఆయనకు ఒక ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళు నా మీద అలంపూర్ వాళ్ళు రాయట్లేదు, గద్వాల వాళ్ళు రాయట్లేదు, మామూలు రాయట్లేదు, హైదరాబాద్ కేంద్రంగా ఏకపక్షంగా సార్ మొత్తం వన్ వేలో మొత్తం పేడాటికల్. ఆనంద్ అక్కడ భూములు తీసుకున్నాడు, బంగారు తీసుకున్నాడు. సరే ఒక ఆనంద్ శర్మ కాదు సార్, ఏ ఆలయంలో ఏ అర్చకుడు కూడా బంగారం చేతిలో ఉండదు, భూములు చేతిలో ఉండవు. దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అరే టికెట్ కూడా లేదు, అర్చకుడు ఇవ్వలేడు సార్, దానికి కూడా వాళ్ళే ఉంటారు. అర్చకుడు ఏ రకంగా అన్యాయం చేయగలుగుతారు సార్? నేను చేసింది ఎంత ఓవరాల్గా సినిమాకులో ఫోటో తీయడం, దానికి అపాలజీ చెప్పి ఇంకా అపాలజీ నుంచి నేనేం చేస్తాను, నా తల తీసి వాళ్ళ చేతిలో పెడతాను సార్. అపాలజీ చెప్పేంత పెద్ద గౌరవం కాదు. నా మీద ఇంత హరాజ్ చేసి మా భార్య పిల్లలు ఇబ్బంది అక్కడికి అపాలజీ చెప్పాను, నన్ను పోయి కాలు పట్టుకుంటారు. కేవలం సార్ వన్ వేలో సెలెక్టెడ్ పర్సన్స్ను ఈ ధూపదీప నైవేద్యంతో లింక్ ఉన్న వాళ్ళను, తర్వాత ఎమ్మెల్యే అనచలను ఎన్ని టీవీలు చూసినా వీళ్ళ మొహాలు వీళ్ళవే. అసలు ఫేక్ అర్చకులు సార్. నేను ఓవరాల్ నేను అందరినీ ఒకటే కోరుకుంటాను సార్, దయచేసి ఆ సినిమాల్లో జరిగిన సంఘటనకు పూర్తిగా నా వ్యక్తిగతమైన విషయం అది. ఆలయానికి ముడిపెట్టదండి. అక్కడ నేను ప్రధాన అర్చకుడి హోదాలో సినిమాకు నేను పోలేదు, నా పర్సనల్ లైఫ్లో జరిగింది. దానికి వాళ్ళని క్షమాపణ చెప్పినా వినలేదు, కక్ష సాయంతో కేసులు పెట్టినారు. అయితే అక్కడ సరే అది పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించినాను. ఆ ధర్మం ఏదో వాళ్ళే చూస్తారు, గౌరవ కోర్టు వాళ్ళు. దయచేసి దాన్ని తీసుకొచ్చి జోగులాంబ అర్చకుడు అని ఆలయాలకు ఆపాదించవద్దండి. దీనివల్ల ఆలయం డ్యామేజ్ అవుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మేము ఒక్కొక్క భక్తుని ఒక్కొక్క వీఐపీని అడుక్కొని ఆలయాన్ని తీసుకొచ్చి గతంలో లేని అభివృద్ధి ఈరోజు మేము చేస్తున్నాం. ఆలయం మీద ఎన్నో వ్యాసాలు నేను రాసినాను. ఆలయం మీద ఆలయం ఈ స్థాయికి తీసుకురావాలని నేను చేయని ప్రయత్నం లేదు. ప్రతి ప్రముఖులు నేను పోయి ఇన్వైట్ చేశాను. అరే రేపు పొద్దున మేము ప్రముఖులు ఎవరిని ఇన్వైట్ చేయడానికి లేకుండా ఈ పని చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాను. భక్తులు మిస్గైడ్ చేయొద్దండి. మీకు శర్మ గారి మీద వ్యక్తిగత కోపం ఉంటే మీ విజ్ఞత వదిలేస్తున్నాను. శర్మ గారి మీద చేయడం కానీ అనవసరంగా ఆలయాలను అభాసపై ఇది కేవలం ఒక కుట్రకోణంలో జరుగుతుంది. హైందవేతర శక్తులు అదేవిధంగా నాస్తికవాదులు దీన్ని కావాలని చేస్తే ఆలయాన్ని అభాసపాలు చేసేందుకు చేస్తున్నారు. కాబట్టి ఏకపక్షంతో ఇస్తాను. అరే నేను నా వివరణ ఇచ్చినా కూడా టీవీ వాళ్ళు పెయిడ్ ఆర్టికల్ కావడం వల్ల నా వివరణ తీసేసి కేవలం వాళ్ళు మొత్తం వాళ్ళు చెప్పింది మాత్రం వినిపిస్తున్నారు. కాబట్టి భక్తుల మనోభావం దెబ్బతీయొద్దండి. చాలా బాధాకరంగా ఉంది ఆనంద్ శర్మ గారు. ఇక్కడ మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. అన్నిటికీ మించి అయ్యవారు అమ్మవారు మీకు తోడుగా ఉన్నారు. కానీ హిందూ సమాజంతో ఒక నిమిషం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంత చేసిన రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరు. అవసరమైతే ఈయనది తప్పు అని నిరూపించడం కోసం తప్పుడు సాక్ష్యాలని ఆధారాలను కూడా సృష్టించగలరు. అలాగే కొంతమంది బిస్కెట్లు కాసిపడేవాళ్ళు, లేకపోతే పదవులు కాసిపడేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డబ్బులు కాసిపడేవాళ్ళు ఉండొచ్చు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అంటే అందులోనూ కొంతమంది ఫేక్ హిందువులను కావచ్చు, లేకపోతే హిందుత్వవాదులను కావచ్చు, కొంతమంది ఆశపడే అర్చకుల్ని తీసుకొచ్చి ఆనంద్ శర్మ గారికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు, ఏమైనా చేయగలుగుతారు. ఇంత చేసిన వాళ్ళకి ఏది అసాధ్యమైనది ఉండదు. కానీ ఒక వార్త వచ్చినప్పుడు వెంటనే నోరేసుకుని మీద పడిపోవటం, మన సాటి హిందువుల్ని లేకపోతే అర్చక పురోహితుల్ని మనమే అవమానించుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. ఒక అర్చకుడికి తనకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండకూడదు. ఒక అర్చకుడికి తనకంటూ తన పిల్లలకి ఆశలు తీర్చే అసలు ఆలోచన ఉండకూడదు, అవకాశం ఉండకూడదు. అలాగే అర్చకుడు అంటే ఎప్పుడు అలో లక్ష్మణ అంటూ తిండికి ఏడుస్తూనే ఉండాలా? తృప్తిగా 3 పూట్ల తినకూడదా? లేకపోతే మంచి ఇంట్లో ఉండకూడదా? మంచి వాహనాలు తిరగకూడదా? మంచి బట్ట కట్టకూడదా? మీరు ఆలోచించండి. ఒక అర్చకుడిని ఒక అధికారం ఉంది కదా అని చెప్పేసి అనరాని మాటలు, లంజా కొడక అనే పదం వాడాడు అంటే ఇదెంత దారుణమైన పరిస్థితి. ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి మీద కేసు పెడితే, కంప్లైంట్ ఇస్తే కూడా అది రిజిస్టర్ అవ్వట్లేదు. కానీ
తన ఫోటో తీశారని చెప్పేసి నానా రకాలుగా ఇంత రచ్చ చేసి చివరికి తన ఇంటి మీదకి వచ్చి ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి, పసిపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి, వృద్ధులు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని సాధిస్తున్నారు, ఏం సాధిస్తున్నారు? ఇదే పరిస్థితి ఒక ముస్లిం వ్యక్తి, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర హోంమంత్రి ఇంటికి వెళ్ళి హోంమంత్రి మనవణ్ణి ఇంట్లోకి వెళ్ళి కొడితే ఈ రోజు వరకు ఏమైనా చేశారా? లేదుగా. పావుగంట సమయం ఇస్తే మొత్తం హిందువుల్ని లేకుండా చేసేస్తానంటే అన్ని ఏమన్నా చేశారా? రాముడిని వాళ్ళ తల్లి ఎక్కడెక్కడ తిరిగి కనిందో అంటే వాడిని ఏమన్నా చేశారా? నీకు పక్క మతాల్లో ఏం తిరిగినా ఏం చేసినా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒక హిందువుకు వచ్చేపటికి మాత్రం ఇంత మచ్చ రాగానే ఆ మచ్చ నిజమా ఎవడన్నా వేసిన బురద అని కూడా ఆలోచించకుండా ఇంత అరాచకంగా దాడులు చేస్తారు, ఒంటరిని చేసి వదిలేస్తున్నారు. ఇలా అయితే రేపు ధర్మం కోసం ఇంకెవడు ముందుకు వస్తాడు, ఎవడు నిలబడతాడు, ఎవడు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాడు? అసలు ఎందుకు పోరాటం చేయాలి? మీరు ఆలోచించండి. అలాగే రాజకీయ నాయకులకి, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అధికారులకి చెప్తున్నా, అర్చకుడి యొక్క ఆలయం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోతే, మళ్ళీ చెప్తున్నా, అర్చకుడి యొక్క ఆలయం యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడలేకపోతే చేతులకి ముడుచుకుని చేతులు కట్టుకుని మీ పని మీరు చేసుకోండి. మా దేవాలయాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మా దేవాలయంలో ఉన్న అర్చక పురోహితుల వ్యవస్థలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మీకంటే బాగా మేము చేసుకుంటాం. అలాగే మా ఆలయాల ఆస్తులను ఎలా కాపాడుకోవాలో, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీకు చేతగాకపోతే తప్పుకోండి. అంతేకాని ఉండి ఇలా వేధించే పరిస్థితి ఉంటానంటే చూస్తూ కూర్చోటానికి హిందూ సమాజం చేష్టలోకి చేవ చచ్చి లేదు. ఇది అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హిందువులారా మేల్కోండి. ఇది ఒక్క అలంపూర్ ఆలయ ప్రధాన అర్చకుడికి మాత్రమే కాదు, ప్రతి ఆలయంలో అర్చకుడికి ఈ పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తోడుగా నిలబడండి, అండగా నిలబడండి, నిలదీయండి. ఇలా అధికారం ముసుగులో ఆలయాల మీద పెత్తనం చేయాలనుకునే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అండ్ ఆనంద్ శర్మ గారు, యావత్ హిందూ సమాజం తరఫున ఇప్పటి వరకు మీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.